హాయ్ బడీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరా మెలోడీస్. ఈరోజు మన ఛానల్లో ఒక చిన్న క్యూట్ లవ్ స్టోరీని ఎక్స్ప్లెనేషన్ చేసుకోవచ్చు. ఈ డ్రామా గురించి చెప్పాలి అంటే రిచ్ సీఈఓ అంకుల్కి అండ్ ఇన్నోసెంట్ పూర్ గర్ల్ అయిన ఒక అమ్మాయికి మధ్య జరిగే లవ్ స్టోరీ అనమాట. కానీ ఈ స్టోరీలో అయితే కనుక హీరో వాళ్ళ మేనల్లుడే విలన్ అనమాట. వాడితోటి హీరోయిన్ వచ్చేసి రిలేషన్షిప్లో ఉంటుంది. కానీ వాడు వచ్చేసి చాలా దుర్మార్గుడు. వాడి నుంచి హీరోయిన్ని కాపాడడం కోసం హీరోయిన్ దృష్టిలో చెడ్డవాడుగా మారుంటాడు అనమాట మన హీరో. ఎందుకు ఇదంతా జరిగిందన్నది ఈ డ్రామా. ఐ హోప్ యూ లైక్ ఇట్ అనమాట. ఇంకా డ్రామా అనేది కనుక స్టార్ట్ చేసేయచ్చు. డ్రామా స్టార్టింగ్లోనే హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ అనమాట హీరోయిన్కి ఫుల్గా రింగ్ చేయించి సెక్షువల్ ఫీలింగ్స్ వచ్చి లిక్విడ్ అది కనుక హీరోయిన్తో తాగిపిచ్చేస్తే ఒక రూమ్కి తీసుకొని వచ్చి ఉంటుంది. ఆ రూమ్లో ఒక పర్సన్ వెయిట్ చేస్తూ ఉంటాడు. అదేంటి నీ సొంత ఫ్రెండ్నే నువ్వు మాకు అమ్మిస్తావు, నీకు ఓకేనా అంటేని నాకు ఓకే, తిని వచ్చేసి చాలా లగ్జరీ లైఫ్ అనుభవిస్తుంది, ఒక రిచ్ బాయ్ ఫ్రెండ్ చూసుకుని, అందుకోసం నాకు చాలా జెల్సీగా అనిపిస్తుంది, తిని జీవితం ఈ రోజు నైట్తో ఫినిష్ అవ్వాలి, నాకు కావాల్సింది అదే అనేసి వాళ్ళ ఫ్రెండ్ అంటూ ఉంటుంది అనమాట. అలా అనేసి ఆ రూమ్ నుంచి అందరూ బయటకు వచ్చేస్తుంటారు. అదే టైంలో హీరో ఎంట్రీ అనమాట. హీరో పేరు వచ్చేసి షా గ్రూప్ ప్రెసిడెంట్ అనమాట. హీరో కూడా సేమ్ రూమ్కి అనుకోకుండా వచ్చి ఉంటాడు. ఆ రూమ్లో అమ్మాయిని చూసి అనమాట హీరో అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. అలా వెళ్ళిపోతున్న హీరో అనమాట హీరోయిన్ వెనక నుంచి హక్ చేసుకుని హిజాంగ్ ప్లీజ్ హెల్ప్ చేయి అనేసి అంటూ ఉంటే హీరో అనమాట వెనక్కి తిరిగి ఏంటి నువ్వా, ఈ టైంలో నీకు నీ బాయ్ ఫ్రెండ్ నా హీజాంగ్ కాదు హెల్ప్ చేసేది, నేను మాత్రమే నీకు హెల్ప్ చేయగలను అనేసి హీరో అనమాట ఆ రోజు నైట్ హీరోయిన్తో స్టే చేస్తుంటాడు. హీరోయిన్ ఎవరన్నది హీరోకి తెలుసు. హీరోయిన్ అనమాట నెక్స్ట్ డే మార్నింగ్ లెగిసి చూసుకొని షాక్ అవ్వనమాట. డ్రెస్ అంతా వేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటుంది. కాసేపటికి హీరో కూడా మెలకు వచ్చి ఉంటుంది. హీరో కూడా డ్రెస్ అంతా వేసుకొని ఫోన్ కోసం బెడ్షీట్ తీసేసరికి అక్కడ బ్లడ్ మార్క్ కనిపిస్తుంటుంది. అది చూసిన హీరో షాక్ అవ్వి ఏంటి ఈ అమ్మాయి ఇంకా వర్జినేనా అనేసి ఒక విషయం గుర్తించుకుంటాడు. హీరోయిన్ ఎవరో కాదు, హీరో వాళ్ళ మేనల్లుడి గర్ల్ ఫ్రెండ్ అనమాట. 8 సంవత్సరాల ముందు అనమాట వాళ్ళ మేనల్లుడు ఒక అమ్మాయితో నైట్ స్టే చేస్తుంటాడు. అదే టైంలో హీరో కూడా చూస్తుంటాడు అనమాట వాళ్ళిద్దరినే డైరెక్ట్గా. కానీ అమ్మాయి ఫేస్ చూసుండడు. నెక్స్ట్ సీన్లో హీరో అనమాట వాళ్ళ మేనల్లుడు అయిన హింజాంగ్ని పిలిచి అదేంటి నువ్వు శీషిని జాగ్రత్తగా చూసుకోమని చెప్పాను, అంతేకాని తనతో నువ్వు ఇదంతా ఎందుకు చేస్తున్నావని. కానీ వాడు అంటూ ఉంటాడు అదేంటి మావయ్య నువ్వు అలా అంటున్నావు, తన గర్ల్ ఫ్రెండ్, తనకి నేనంటే చాలా ఇష్టం, మా ఇద్దరి మధ్య ఆల్రెడీ తప్పు జరిగిపోయింది కాబట్టి ఇంకా ఇప్పుడు ఏం చేసేది చెప్పు అనేసి వాడు అంటూ ఉంటాడు. ఇంకా హీరో ఏం మాట్లాడలేడు అనమాట. ఇదంతా హీరో గుర్తెచ్చుకుంటాడు అనమాట. అంటే ఆ రోజు హింజాంగ్ తోటి స్టే చేసిన అమ్మాయి శీషి కాదనమాట అనేసి హీరో అనుకుంటాడు. ఎందుకంటే శీషిని హీరో వన్ సైడ్గా 8 years నుంచి లవ్ చేస్తూ ఉన్నాడు అనమాట. సో ఈ సీన్ అలా కట్ చేసి నెక్స్ట్ సీన్లో ఇది కనుక హీరోయిన్ అనమాట ఇంటికి వచ్చేసి ఉంటుంది. అక్కడ ఇది కనుక తన బాయ్ ఫ్రెండ్ అయినా హింజాంగ్ వెయిట్ చేసి నైట్ అంతా ఎక్కడికి వెళ్ళావు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో ఏంటన్నది నాకు చెప్పవా అనేసి అంటూ ఉంటే లేదు మా ఫ్రెండ్ డ్రింక్ చేయడానికి రమ్మంది అందుకోసమే వెళ్ళానంటే ఇంకొకసారి ఎలా వెళ్ళామనికి అసలుగా బాగోదు, ఎందుకంటే మీ డాడీకి హాస్పిటల్కి అవ్వే ఖర్చు నెలకి 1 million అదంతా నేనే ఖర్చు పెడుతున్నాను, నువ్వు నాకు తెలియకుండా వెనకాల ఏమన్నా చేసావే అనుకో మీ డాడీకి హాస్పిటల్ బిల్స్ నేను పే చేయను అనేసి వాడు వార్నింగ్ ఇస్తూ ఉంటే హీరోయిన్ అనమాట లేదు లేదు ఇంకా ఇటువంటిది రిపీట్ కాదనేసి హీరోయిన్ చెప్పుంటుంది. నెక్స్ట్ సీన్ అనమాట హింజాంగ్ శీషిని తీసుకొని హీరో వాళ్ళ దగ్గరకు వచ్చి ఉంటాడు. అంకుల్ తను వచ్చేసి నా గర్ల్ ఫ్రెండ్ అనేసి శీషిని చెప్తా ఉంటే దానికి హీరో అంటాడు శీషి ఎందుకు తెలియదు నాకు, లాస్ట్ నైటే తను నేను కలిసాను అనేసి హీరో చెప్పడంతో అక్కడ గ్రీన్ కలర్ డ్రెస్ వేసుకుందా కదా తన పేరు సుయాంగ్ షాక్ అవ్వి హీరో వంక అదేంటి తను నువ్వు కలవడం ఏంటంటే అవును నేను లాస్ట్ నైట్ కలిసాను, తనలో తెలియని ఒక యాంగిల్ కూడా నేను చూసాను అనేసి అంటూ ఉంటే ఇక హింజాంగ్ ఇది కనుక మతిపోద్ది ఏంటి అన్నట్టుగా చూస్తూ ఉంటాడు. దానికి హీరోయిన్ అనమాట నేను వాష్రూమ్కి వెళ్ళొస్తాను అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటుంది. సుయాంగ్ అనమాట షాక్ అవి హీరో తోటి శీషి ఏమైనా తప్పు చేస్తుంటే క్షమించు, తన చిన్నపిల్ల కదా, అంతేకాదు తను మనకులా రిచ్ కాదు కదా అనగానే హీరో అంటాడు రిచ్లో పుట్టినంత మాత్రాన వాళ్ళు కరెక్ట్గా ఉండాలని లేదు కదా అనేసి హింజాంగ్ అని ఉంటాడు అనమాట. హింజాంగ్కి మాట తగిలి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. నెక్స్ట్ సీన్లో హీరో అండ్ హీరోయిన్ చూపిస్తూ ఉంటారు. హీరోయిన్ తన రూమ్లో వెయిట్ చేస్తూ ఉంటే అక్కడ హీరో వచ్చి అనమాట ఎవరి కోసం వెయిట్ చేస్తున్నా నా కోసమేనా, అదేంటి నైట్ నువ్వు నాతో స్పెండ్ చేస్తావు కదా మరి నీ బాయ్ ఫ్రెండ్కి ఎందుకు చెప్పట్లేదు అంటే హీరోయిన్ అనమాట నైట్ ఏదో నేను డ్రింక్ చేయడం వల్ల యాక్సిడెంటల్గా జరిగిందని చెప్పి టైంలోనే హీరో కిస్ చేస్తుంటాడు అనమాట. వెంటనే హీరోయిన్ అనమాట అంటే మీరు ఏ అమ్మాయితో స్టే చేసినా కానీ ఇలాగే బిహేవ్ చేస్తారా అంటే నేను ఏ అమ్మాయితోనే నైట్ గడపలే, ఓన్లీ నీతో మాత్రమే నైట్ గడపా అనేసి హీరో అనమాట హీరోయిన్ కిస్ చేస్తూ ఉంటాడు. అదే టైంలో హింజాగ్ వచ్చనమాట శీషి డోర్ తీ అనేసి అంటూ ఉంటే ఈ లోపల హీరో అనమాట నీ బాయ్ ఫ్రెండ్కి వినిపించేలా గర్వమంటావా అనగానే హీరోయిన్ మీకు ఏం కావాలంటే నాకు నువ్వు ఇంకొక నైట్ కావాలి, ఇంకొక నైట్ నువ్వు నాతో స్పెండ్ చేయాలని కానీ హీరోయిన్ నో చెప్పు ఉంటుంది. ఈ లోపల హీరో అరుస్తూ ఉంటాడు అనమాట. అదే టైంలో హీరోయిన్ నోరు మూసేసి అనమాట సరే అయితే ఒప్పుకుంటున్నా అనేసి హీరోయిన్ చెప్పుంటుంది. ఈ లోపల హింజాంగ్ తోటి నాకు వాటర్ తీసుకురండి నేను రెస్ట్ చేంజ్ చేసుకుంటున్నా అంటే సరే అనేసి వాడు అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. పాప హీరోయిన్ చాలా బాధపడతా ఉంటే హీరో అంటాడు సరే అయితే ఈరోజు నైట్ నువ్వు నా రూమ్కి రా 1 గంటకి అనేసి టైం చెప్పేసి ఉంటాడు. కానీ హీరోకి తెలుసు అనమాట హీరోయిన్ ఎంత బాధ
బాధపడుతుందో, నేను నీకు దగ్గర అవ్వాలంటే ఇదొకటే మార్గం, అందుకోసమే నీకు ఈ రకంగా దగ్గర అవుతున్నా అనేసి హీరో మనసులో అనుకుంటా ఉంటాడు. నెక్స్ట్ సీన్లో వీళ్ళందరూ డిన్నర్ చేస్తూ ఉండేసరికి సుయాంగ్ అంటది, షయో నీకు ఏ రూమ్ కావాలి అనగానే దానికి హీరో అంటాడు, నాకు నార్త్ సైడ్ ఉన్న రూమ్ కావాలంటే దానికి హింజాంగ్ అంటాడు, అది నా రూమ్ అనేసి అంటా ఉంటే, లేదు నాకు ఆ రూమే కావాలనేసి హీరోయిన్ వంక చూస్తూ అంటూ ఉంటాడు అనమాట. దానికి సుయాంగ్కి హింజాంగ్కి డౌట్ వస్తూ ఉంటుంది అనమాట హీరో మీద. ఎందుకంటే హీరో వచ్చేసి మాటికి హీరోయిన్ వంకే చూస్తూ ఉంటాడు. హింజాంగ్కి మరీ డౌట్ వస్తూ ఉంటుంది. వెంటనే హీరోయిన్ పక్కకు పిలిచి, ఏంటి నీకు మా అంకుల్కి ఏం జరుగుతుంది, నాకు తెలియకుండా ఏమైనా జరిపిస్తున్నారు మీరు వెనకాలంటే, అదేంటి నేను ఆయన ఎప్పుడు చూడలేదు, ఇదే ఫస్ట్ టైం చూడడం అనేసి హీరోయిన్ చెప్పుంటుంది. అదే టైంలో వాడికి ఫోన్ రావడంతో అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. ఈ లోపల హీరోయిన్ అనమాట, నువ్వు నిజంగా నువ్వు నన్ను ఈ 8 సంవత్సరాలు లవ్ చేస్తున్నావు, ఒక్కసారి కూడా నువ్వు నన్ను టచ్ చేయలేదే, నేనంటే నీకు అంత ఇష్టం లేదా అనేసి హింజాంగ్ గురించి మనసులో అనుకుంటా ఉంటుంది. నెక్స్ట్ సీన్లో హీరోయిన్ అనమాట హీరో చెప్పిన టైంకి హీరో రూమ్కి వచ్చి ఉంటుంది. కానీ తన ఆత్మాభిమానం అడ్డు వచ్చి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటే ఈ లోపల హీరో లోపలికి లాక్కుని అనమాట, అదిగో నీ బాయ్ ఫ్రెండ్ ఏదో మాట్లాడుతున్నాడు విను అనేసి వినిపిస్తూ ఉంటాడు అనమాట. హింజాంగ్ ఫోన్ వచ్చి బయటికి వెళ్ళిపోయి ఉంటాడు కదా, ఆ ఫోన్లో మాట్లాడేది ఎవరో కాదు సుయాంగ్ అనమాట. సుయాంగ్ వచ్చేసి హింజాంగ్తో రిలేషన్షిప్లో ఉండే ఇలాగ అంటూ ఉంటాడు హింజాంగ్, చూడు నాకు ఆ సీషి అంటే అసలు ఇష్టం లేదు, ఓన్లీ నేను తన డిజైన్స్ కోసమే తనతో రిలేషన్షిప్లో ఉన్నాను, ఈ 8 సంవత్సరాలు ఒక్కసారి కూడా తను నేను ముట్టుకోలేదు తెలుసా అనేసి వాడు చెప్తా ఉంటే హీరోయిన్ మాటలని విని చాలా అంటే చాలా బాధపడతా ఉంటుంది. ఈ లోపల హీరో ఇది కనుక హీరోయిన్ లాక్కొని వెళ్ళనమాట, చూసావు కదా వాడు నిన్ను అస్సలు ప్రేమించట్లేదు, అలాంటి వాడు నీకు కావాలనేసి హీరోయిన్ అడుగుంటాడు. అలా అడగనమాట నైట్ స్టే చేస్తుంటారు వాళ్ళిద్దరు ఆ రోజు నైటు. నెక్స్ట్ సీన్లో హీరోయిన్ అనమాట తన రూమ్ నుంచి వస్తూ ఉంటే హీరో పిలిచానమాట నీతో మాట్లాడాలి అని, కానీ హీరోయిన్ అంటది, లాస్ట్ నైట్ నా సర్వీస్ మీకు సాటిస్ఫాక్షన్గా లేదా అనేసి హీరోయిన్ అడుగుంటుంది. దాని గురించి కాదు వేరే దాని గురించి, నువ్వు వచ్చేసావు మంచి జ్యువెలరీ డిజైన్ అనేసి నాకు తెలుసు, అందుకోసమే నా కంపెనీలో నువ్వు వర్క్ చేస్తావంటే లేదు నేను చేయనని చెప్పుంటుంది. ఒకవేళ నువ్వు చేయకపోతే కనుక నువ్వు నాతో స్టే చేసిన ఫొటోస్ ఉన్నాయి అవన్నీ నీ బాయ్ ఫ్రెండ్కి పంపిస్తే ఏమనుకుంటున్నావు అనగానే ఇంక హీరోయిన్ కూడా అనమాట ఓకే వర్క్ చేస్తా అనేసి సిగ్నేచర్ చేసి ఉంటుంది అనమాట కాంట్రాక్ట్ మీద. అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో హీరో అనమాట మనసులో, నాకు తెలిసి నువ్వు వచ్చేసి నన్ను చాలా అంటే చాలా ద్వేషిస్తున్నావు, కానీ ఇదంతా నీ మంచి కోసమే చేస్తున్నాను, నీలో ఉన్న టాలెంట్ అందరికీ తెలియాలనే చేస్తున్నాను. ఆ హింజాంగ్ వచ్చేసి నీ టాలెంట్ని అంతా యూజ్ చేసుకుని వాడు క్యాష్ చేసుకుంటున్నాడు, అందుకోసమే నేను వెనక్కి వచ్చాను. ఆ రోజు నువ్వు వచ్చేసి వాడితో నైట్ స్పెండ్ చేశాక నేను అబ్రాడ్కి వెళ్ళిపోయాను నీ సంతోషం కోసం, కానీ ఇప్పుడు నువ్వు కష్టపడుతున్నావు కాబట్టి మళ్ళీ చైనాకి వచ్చాను అనేసి హీరో మనసులో అనుకుంటా ఉంటాడు. నెక్స్ట్ సీన్ అనమాట హీరోయిన్ దగ్గరికి హింజాంగ్ వచ్చి, అదేంటి నీ ఫేస్ ఏంటి అంత డల్గా ఉందంటే, ఏమీ లేదు నైట్ సరిగ్గా నిద్రపోలేదు అనేసి హీరోయిన్ చెప్పుంటుంది. చూడు నువ్వు వచ్చేసి ఎవరినైనా సెడ్యూస్ చేయడానికి ట్రై చేస్తే అసలుకే బాగోదంటే నేను ఎవరు చేస్తాను అనేసి హీరోయిన్ సీరియస్ అయి ఉంటుంది. లేదు గమ్మునేదో అనేసి వాడు కవర్ చేస్తూ ఉంటాడు అనమాట. నెక్స్ట్ సీన్లో హీరో అండ్ హీరోయిన్ హింజాంగ్ అనమాట ఇంటికి వస్తూ ఉంటారు కారులోని. హింజాంగ్ అంటాడు, అదేంటి అంకుల్ మీరు కూడా ఇల్లు ఇదే స్ట్రీట్లో తీసుకున్నారా అంటే, హా అనేసి హీరో చెప్పుంటాడు. అదే మాది కొత్త ప్రపోజల్ పెట్టాం కదా, అది సుయాంగ్ ఎక్స్ డిజైన్స్ అవన్నీ మీకు ఎలా అనిపించినాయి అంటేని, హా చూస్తున్నా అనేసి అంటే, అదేంటి అంకుల్ చూడడం ఏంటి తన డిజైన్స్ ఎంత బాగుంటాయి, అయినా సరే తనని మీరు మ్యారేజ్ చేసుకుంటున్నారంట కదా, రూమర్స్ అన్నీ చాలా వినిపిస్తున్నాయి అంటేని, ఎవరు చెప్పారు ఒకళ్ళ డిజైన్స్ తనవని చెప్పుకునే వాళ్ళంటే నాకు ఏమి ఇష్టం ఉండదు అనేసి హీరో అక్కడి నుంచి వెళ్ళడంతో హీరోయిన్ షాక్ అవి చూస్తూ ఉంటుంది. అంతేకాదు హింజాంగ్ కూడా షాక్ అవి చూస్తుంటాడు అనమాట. ఎందుకంటే సుయాంగ్ వచ్చేసి హీరోయిన్ డిజైన్స్ వాడుకుంటూ ఉంటుంది, ఆ విషయం హీరోకి తెలుసు అనమాట. నెక్స్ట్ సీన్ అనమాట హింజాంగ్ హీరోయిన్ ఇంటికి వచ్చేస్తుంటారు. హింజాంగ్ వెళ్ళిపోతూ ఉంటే హీరోయిన్ అనమాట, చూడు నేను రేపటి నుంచి ఆఫీస్కి వెళ్దాం అనుకుంటున్నాను అని చెప్తా ఉంటే, ఏం అవసరం లేదు ఇంట్లోనే కూర్చో అంటే, అదేంటి ఎన్ని రోజులు ఇంట్లోనే కూర్చోవాలి, నా టాలెంట్ అంతా నేను అందరికీ చూపించాలనుకుంటున్నాను, నా జీవితం అంతా నేను ఇక్కడే ఉండాలనేసి హీరోయిన్ ఎదురు తిరుగుంటుంది. దానికి వాడు కోపం వచ్చనమాట చెంప మీద చెల్లమని కొట్టి, చూడు ఈ 8 సంవత్సరాలు నేను ఇంట్లోనే కూర్చోబెట్టాను, జీవితాంతం కూడా నువ్వు ఇంట్లోనే ఉండాలి, అంతే తప్ప నువ్వు ఎక్కడికి వెళ్ళి జాబ్ చేసేది గట్ట ఏమీ లేదు అనేసి చెప్తా ఉంటాడు అనమాట. అదే టైంలో వీడికి ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ ఉందనే విషయం కూడా హీరోయిన్ తెలిసి ఉంటుంది కదా. దానికి హీరోయిన్ అనమాట, సరే అయితే మనం బ్రేకప్ చేసుకుందామంటే, ఏంటి నువ్వు నాతో బ్రేకప్ చేసుకుంటావా, చచ్చినా కానీ నిన్ను చంపితేనే కానీ నీతో నేను బ్రేకప్ చేసుకుని అనేసి వాడనమాట, నువ్వు ఎప్పుడు నాకు కుక్కలాగా నా కింద పడి ఉండాల్సిందే అనేసి హీరోయిన్ తిట్టేసి అనమాట అక్కడి నుంచి వెళ్తూ ఉంటాడు. అదే టైంలో వాడి గర్ల్ ఫ్రెండ్ ఫోన్ చేస్తుంటుంది అనమాట. ఇదంతా హీరో వినుంటాడు అనమాట బయట ఉండి. నెక్స్ట్ సీన్ అనమాట హీరోయిన్ వాళ్ళ ఇంటికి వచ్చి ఉంటాడు. కాలింగ్ బెల్ కొట్టేసరికి ఎవరు అనేసి ఓపెన్ చేసి చూసేసరికి హీరో అనమాట వెంటనే డోర్ క్లోజ్ చేసేస్తూ ఉంటే హీరో అనమాట బలవంతంగా లోపలికి వచ్చి ఉంటాడు. అదేంటి నువ్వు నిజంగానే హింజాంగ్ గర్ల్ ఫ్రెండ్వా, వాడు వచ్చేసి వారానికి ఒక్కసారే నీ దగ్గరకు వస్తాడు అనేసి విన్నాను, ఏంటి నిజమేనా అనేసి హీరో నవ్వుతూ ఉంటే దానికి హీరోయిన్ అనమాట, నువ్వు నవ్వుకోవాలనుకుంటే కానీ నవ్వుకో అనేసి కోపంగానే ఉంటుంది. అక్కడే కొన్ని కుక్కీస్ ఉంటాయి అనమాట. అది చూసి హీరో ఒక విషయం గుర్తించుకుంటాడు. 8 సంవత్సరాల క్రితం అనమాట హీరోయిన్ కొన్ని కుకీస్ తీసుకొని వచ్చానమాట హీరో వాళ్ళ కంపెనీకి.
నేను వచ్చేసి ఎలీసా సార్కి విద్దాం అనుకుంటున్నాను. ఆయన వచ్చేసి నాకు స్పాన్సర్గా ఉన్నారు నేను చదువుకోవడానికి. అంతేకాదు నన్ను ఇంటర్నల్గా ఇదే కంపెనీకి సెలెక్ట్ చేశారు అనేసి హీరోయిన్ చాలా ప్రౌడ్గా హీరో గురించి చెప్తా ఉంటుంది. ఎలీసా ఎవరో కాదు, మన హీరోయిన్ అనమాట. కానీ ఆ విషయం హీరోయిన్కి తెలియదు. ఆ హీరోయిన్ ఫస్ట్ టైం చూసినప్పుడే హీరో లవ్లో పడి ఉంటాడనమాట. అదే టైంలో హీరోయిన్ వెళ్ళిపోతూ ఉంటే తనకి కళ్ళు తిరిగి ఉంటాయి. వెంటనే హీరో వచ్చి పట్టుకుంటాడు. కానీ హీరో ఫేస్ చూడదనమాట. హీరో ఒక బ్యాచ్ పెట్టుకుంటే ఆ బ్యాచ్ని మాత్రమే చూస్తుంటుంది. హీరో వచ్చేసి హీరోయిన్ హాస్పిటల్లో జాయిన్ చేస్తుంటాడు. కానీ తనకి పని ఉండడం వల్ల అనమాట తనకు బదులుగా వాళ్ళ మేనల్లుడైన హింజాంగ్ని పంపించుంటాడు అనమాట. అదే హాస్పిటల్లో హీరోయిన్ వాళ్ళ డాడీకి ఆపరేషన్ జరుగుతూ ఉంటే తను ఏడుస్తూ ఉంటే హింజాంగ్ కూడా సేమ్ బ్యాచ్ పెట్టుకుని వచ్చి ఉంటాడు. హీరోయిన్ కూడా అనమాట హీరోది ఓన్లీ బ్యాచ్ మాత్రమే చూస్తుంటుంది కదా, అందుకని తను సేవ్ చేసింది హింజాంగ్ అనేసి హీరోయిన్ అనుకుంటుంది అనమాట. ఆ సీన్ అలా కట్ చేసి నెక్స్ట్ సీన్లో ఇప్పుడు ప్రజెంట్ని చూపిస్తూ ఉంటారు. హీరో వచ్చేసి ఇంటికి వచ్చి ఉంటాడు కదా, ఆ కుక్కీస్ని తింటా అనమాట. ఇదంతా గుర్తు తెచ్చుకొని హీరోయిన్ దగ్గరకంటా వచ్చి కిస్ చేస్తూ ఉంటే లోపల అదే టైంలో హింజాంగ్ వచ్చి ఉంటాడు అనమాట. హింజాంగ్ లోపలికి వస్తూ ఉంటాడు. కానీ హీరో మాత్రం అదే పనిగా కిస్ చేస్తూ ఉంటాడు. నన్ను వదులు అనేసి హీరోయిన్ ఎంత చెప్పినా కానీ వదలడు అనమాట. హింజాంగ్ ఇంకా వీళ్ళ దగ్గరికి వచ్చేసరికి హీరో అనమాట టేబుల్ కింద కూర్చొని ఉండేవి. హీరోయిన్ అనమాట ఏమీ తెలియనట్టుగా మాట్లాడుతూ ఉంటే దానికి హింజాంగ్ అనమాట సారీ పొద్దుట ఏదో కోపంలో కొట్టేస్తాను ఏం అనుకోవద్దు అని చెప్తా ఉంటే ఈ లోపల హీరో అది కనుక టేబుల్ కింద నుంచి హీరోయిన్ని కిస్ చేస్తూ ఉంటాడు అనమాట, చేతుల మీద కాళ్ళ మీద కట్ట. హీరో అలా చేస్తూ ఉండేసరికి హీరోయిన్కి ఫీలింగ్స్ వస్తూ ఉంటాయి అనమాట. హింజాంగ్ అమ్మ నీకు ఏమైంది అనేసి అంటూ ఉంటే ఏమి కాదు నాకు ఇప్పుడు నీతో మాట్లాడాలని లేదు వెళ్ళిపో అనేసి చెప్తా ఉంటుంది. ఈ లోపల వాడు వెళ్ళిపోతూ ఉంటే ఏదో సౌండ్ వినిపించుంటుంది అనమాట. ఏంటి ఆ సౌండ్ అనగానే హీరో అనమాట హీరోయిన్కి ఫోన్ ఇచ్చి ఉంటాడు. ఇదిగో మీ అంకుల్ ఫోను మొన్న వచ్చినప్పుడు వదిలేస్తాడు వెళ్ళి ఇవ్వంటే అదేంటి అవునా అనేసి వాడు వెళ్తూ ఉంటే హీరో అనమాట హీరోయిన్ పట్టుకొని బాగా యాడ్ చేసావు, దీనికి నీకు ఒక బెస్ట్ మంచి గిఫ్ట్ ఇస్తా అనేసి కిస్ చేస్తూ ఉంటాడు అనమాట హీరోయిన్ని. నెక్స్ట్ సీన్లో హింజాంగ్ అనమాట హీరో వాళ్ళ ఇంటికి వచ్చి ఉంటాడు. సెక్రటరీ అనమాట అదేంటి మీరేంటి ఈ టైంలో వచ్చారంటే నేను మా అంకుల్ని చూడాలి, ఏది మా అంకుల్ని పిలువ అంటే మీ అంకుల్ ఆల్రెడీ పడుకున్నారు మా బాస్ అని. కానీ ఏంటి పడుకున్నాడు అప్పుడేనా అనేసి వాడు డౌట్గా చూస్తూ ఉంటాడు అనమాట ఫోన్ ఇచ్చేసి. నెక్స్ట్ సీన్లో వాడు ఒక పబ్కి వచ్చి ఉంటాడు. సేమ్ పబ్కి అనమాట హీరోయిన్ తీసుకుని వచ్చి ఉంటాడు. హీరో నీకు ఒక సినిమా చూపిస్తే డ్రెస్ చేంజ్ చేసుకో అనేసి ఒక డ్రెస్ ఇచ్చానమాట. తను బయటకు వచ్చేస్తుంటాడు. హీరోయిన్ కూడా అనమాట డ్రెస్ అంతా చేంజ్ చేసుకుని వచ్చి ఉంటుంది. ఆ డ్రెస్లో చూసిన హీరోకి అనమాట హీరోయిన్ బాగా నచ్చేసి అక్కడే రోడ్డు మీద కిస్ చేస్తూ ఉంటాడు అనమాట. ఇంకా చాలా ఆపండి అనేసి హీరోయిన్ అంటూ ఉంటుంది. హింజాంగ్ పబ్కి వచ్చి ఉంటాడు కదా, వాడి కోసం ఆల్రెడీ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ వచ్చి వెయిట్ చేస్తూ ఉంటుంది. వెంటనే వాడు అనమాట బేబీ అనేసి వెళ్ళి కిస్ చేస్తూ ఉంటాడు అనమాట. అదే టైంలో హీరో కూడా అనమాట హీరోయిన్ తీసుకుని వచ్చి చూడు నీ బాయ్ ఫ్రెండ్ ఏం చేస్తున్నాడు అనేసి మొత్తం అంతా చూపిస్తూ ఉంటాడు అనమాట. హీరోయిన్ షాక్ అవి చూస్తూ ఉంటుంది. ఈ లోపల సుయాంగ్ అంటూ ఉంటుంది అవును మీ అంకుల్ అసలు చైనాకి మళ్ళీ ఎందుకు వచ్చారు, అసలు చైనాకి ఎందుకు వచ్చాడు, ఒకవేళ నీ పేరు మీద ఉన్న 19% షేర్స్ నీకు ట్రాన్స్ఫర్ చేస్తాడా, ఒకవేళ మనతో డీల్కి ఒప్పుకుంటాడంటే నువ్వు ఎప్పుడు చూసినా మా అంకుల్ గురించి మాట్లాడతావు ఎందుకు అనేసి వాడు జల్సీగా ఫీల్ అవుతూ ఉంటాడు. లేదు బేబీ అనేసి వాడిని కూల్ చేస్తూ ఉంటుంది అనమాట సుయాంగ్. అదే టైంలో వాళ్ళ ఫ్రెండ్స్ రాగానే సుయాంగ్ అనమాట ఫేస్ దాచేసుకుంటుంది. వాడు కూడా అనమాట వాళ్ళ ఫ్రెండ్స్ని బయట తీసుకొచ్చేస్తుంటాడు. ఇదంతా హీరోయిన్ చూసి షాక్ అవ్వి అంటే ఇన్ని రోజులు నాకు తెలియకుండా వీడు సుయాంగ్తో రిలేషన్షిప్లో ఉన్నాడా అనేసి హీరోయిన్ అంటూ ఉంటే హీరో అనమాట ఇంకొక సినిమా చూపిస్తాను రా అనేసి హీరోయిన్ని వేరే ప్లేస్కి తీసుకొచ్చి ఉంటాడు. వీడనమాట వీళ్ళ ఫ్రెండ్స్ని బయటికి తీసుకొని వచ్చి ఉంటాడు కదా, వాళ్ళందరికీ తాగిపిస్తా అనమాట. వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే వాళ్ళంటారు హింజాంగ్ తోటి నువ్వు చాలా గ్రేట్ రా, ఏమీ లేని అమ్మాయిని పెళ్లి చేసుకుంటాక రెడీగా నీ ఇంట్లో పెట్టుకున్నావు కదా అనేసి అంటూ ఉంటే ఎందుకు పెట్టుకున్నానంటే తనతో నాకు అవసరం ఉందిరా, అందుకోసమే తనని ఇంట్లో పెట్టుకుని అంతే తప్ప తనంటే నాకు ఏమి ఇష్టం లేదనేసి వాడు అంట అనమాట హీరోయిన్కి ఫోన్ చేస్తూ ఉంటాడు. ఇదంతా హీరోయిన్ వింటా అనమాట ఫుల్గా రింగ్ చేస్తూ ఉంటే హీరో అనమాట పక్క తీసుకుని వెళ్ళిపోయి అనమాట ఫోన్ లిఫ్ట్ చేయనేసి ఫోన్ లిఫ్ట్ చేస్తుంటాడు. హీరోయిన్ మాట్లాడి నేను ఇంట్లో ఉన్నాను పడుకుంటున్నాను పెట్టేసి ఉంటుంది. హీరో అనమాట ఇంకా వాడితే ఇంత మంచిగా మాట్లాడతావు నువ్వు అనగానే ఇంకేం చేయను ఎందుకంటే వాడిని నేను ప్రేమించాను కాబట్టి సర్లే కానీ ఈరోజు నువ్వు నైట్ నాతో స్పెండ్ చేసి నన్ను ఎక్కడికైనా తీసుకువెళ్ళిపోతావు అనేసి హీరోయిన్ చెప్పుంటుంది. వెంటనే హీరో కిస్ చేస్తూ ఉంటాడు అనమాట అదే రూమ్లో. అటు నుంచి మన హింజాంగ్ కూడా వెళ్ళి తినెవరు సేమ్ శీషిలాగే ఉందనేసి హీరోయిన్కి ఫోన్ చేస్తూ ఉంటాడు అనమాట. హీరోయిన్ ఫోన్ లిఫ్ట్ చేయదు. వెంటనే వీడు ఇంటికి వచ్చేస్తూ ఉంటాడు అనమాట చెక్ చేయడానికి. బట్ ఇంట్లో కూడా హీరోయిన్ ఉండదు అనమాట ఎందుకంటే హీరోతో పాటు ఉంది కదా. నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట హీరోయిన్ ఇంటికి వచ్చేసరికి హింజాంగ్ అనమాట వెయిట్ చేసిన నైట్ అంతా అక్కడికి వెళ్ళి నీ కోసం ఎంతలా వెయిట్ చేస్తానో తెలుసా అనేసి వాడు అంటూ ఉంటాడనమాట. హీరోయిన్ నీకు కావాల్సిన డిజైన్సే కదా అది వేసిస్తా అనేసి హీరోయిన్ చెప్పుంటుంది. లోపల సుయాంగ్ ఫోన్ చేసేసరికి వాడు అక్కడి నుంచి అడవిడికి వెళ్ళిపోతాడనమాట. నెక్స్ట్ సీన్లో హీరోయిన్ అయితే కనుక స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వచ్చి ఇన్ని రోజులు ఆ హింజాంగ్ నన్ను ప్రేమిస్తున్నాడు అనేసి ఒక భ్రమలో బ్రతికాను, బట్ వాడు వచ్చేసి నా అవసరం కోసం ఇన్ని సంవత్సరాలు నాతో కలిసి ఉన్నాడు అనేసి హీరోయిన్ తలుచుకోను అనమాట స్విమ్మింగ్ పూల్లో దూకేసి అనమాట హీరోని గుర్తెచ్చుకుంటుంది. ఎందుకంటే హీరో వచ్చిన కానించే కదా హీరోయిన్
హీరోయిన్ లైఫ్లో కొంచెం చేంజెస్ జరిగినాయి. అదే టైంలో హీరో కూడా అనమాట పరిగెట్టుకుంటూ వచ్చి హీరోయిన్ సేవ్ చేస్తుంటాడు. హీరోయిన్ అంటది నేనేమి చనిపోవడానికి దూకలేదంటే దానికి హీరో అంటాడు నాకు తెలుసు అని చెప్తా ఉంటే దానికి హీరోయిన్ అంటది మీ హార్ట్ చాలా ఫాస్ట్గా కొట్టుకుంటుంది అంటే మీరు పరిగెట్టుకుంటూ వచ్చారా, ఈ రావడం ఏదో 8 సంవత్సరాల ముందే నా లైఫ్లోకి రావచ్చు కదా, ఆ హింజాంగ్ రాకముందే మీరు నా లైఫ్లోకి రావచ్చు కదా, ఎందుకు రాలేదు మీరు అనేసి హీరోయిన్ బాగా ఏడుస్తూ ఉంటుంది అనమాట. వెంటనే హీరో అయితే కనుక హీరోయిన్ దగ్గర కంటే లాక్కొని కిస్ చేస్తూ ఉంటాడు. నెక్స్ట్ సీన్లో అయితే కనుక హీరోయిన్ తీసుకుని వాళ్ళ కంపెనీకి వచ్చి ఉంటాడు అనమాట. హీరోయిన్ని నిన్ను నువ్వు ఇంట్రడ్యూస్ చేసుకో అనగానే నా పేరు వచ్చేసి శీషి అనేసి ఇంట్రడ్యూస్ చేసుకుని ఉంటే హీరో అనమాట వాళ్ళ ఎంప్లాయీస్ తోటి తిను మన కంపెనీలో జాయిన్ అయిన న్యూ డిజైనర్, మనకు ఓషియన్ డిజైనర్ కాంపిటీషన్ ఉంది కదా దాంట్లో తిను పార్టిసిపేట్ చేస్తుంది అనేసి హీరో చెప్తా ఉంటాడు. అక్కడ ఉండే మిన్ అని ఒక అమ్మాయి అనమాట, అదేంటి సార్ దీనికి ఎటువంటి ప్రాక్టీస్ లేదు, ఎటువంటి అవార్డ్స్ ఒకటి ఏమీ లేవు, అది వచ్చేసి ఇంటర్నేషనల్ కాంపిటీషన్, అలాంటప్పుడు తిను ఎలా పార్టిసిపేట్ చేస్తుంది అనేసి తను మాట్లాడుతూ ఉంటుంది. మీతో పాటు మిగిలిన ఎంప్లాయీస్ కూడా సేమ్ వాదిస్తూ ఉంటే దానికి హీరో అంటాడు నేను ఎంత టాలెంటెడ్ పర్సన్ అనేసి మీకు తెలియాలి కాబట్టి 3 days టైం ఇస్తున్నాను తనకి, ఈ 3 daysలో మంచి డిజైన్స్ వేస్తే తను మీకు చూపిస్తుంది, ఒకవేళ తనకు చూపించలేకపోయింది అనుకో మీ అందరికీ సారీ చెప్పి నేనే రిజైన్ చేసి వెళ్ళిపోతా అనేసి హీరో చెప్పుంటాడు. ఒకవేళ తిను అంతా మంచిగా వేసింది అనుకో నువ్వు ఈ కంపెనీ నుంచి వెళ్ళిపోవాలనేసి హీరో చెప్పుంటాడు అనమాట. నెక్స్ట్ సీన్లో హీరోయిన్ అనమాట హీరో వాళ్ళ క్యాబిన్కి వచ్చి ఉంటుంది. హీరో అనమాట లాస్ట్ నైట్ బాగా కష్టపడ్డాను ఆఫీస్లో కూడా అంటే కష్టం అబ్బా అనేసి హీరోయిన్ దగ్గరకంటే వస్తూ ఉంటాడు. ఈ లోపల హీరోయిన్ అంటది నేను థ్యాంక్ యూ చెప్పడానికి వచ్చాను, నా మీద మీకు ఎందుకు అంత నమ్మకం అనగానే హీరో అనమాట హీరోయిన్ గీసిన డిజైన్స్ అన్ని చూపిస్తాను అనమాట, చూడు ఇవన్నీ నీ ఒరిజినల్ డిజైన్స్ అనగానే ఈ డిజైన్స్ అన్నీ అనమాట హింజాంగ్ ఇచ్చి ఉంటుంది హీరోయిన్, బట్ ఇవన్నీ హీరో కరెక్ట్ చేస్తాను అనమాట హీరోయిన్కి చూపిస్తూ ఉంటాడు. చూడు నీ టాలెంట్ మీద నాకు నమ్మకం ఉంది కాబట్టి నువ్వేం భయపడకు, నువ్వు వచ్చి స్ట్రాంగ్గా నిలబడి నీ డిజైన్స్ అన్నీ నీ టాలెంట్ని అందరికీ చూపించుకో ఓకేనా, అంతేకాదు నేను నీకు ఎంతలా హెల్ప్ చేస్తున్నాను కదా నువ్వు కూడా ఈ రోజు నైట్ నాకు హెల్ప్ చేయొచ్చు కదా అనేసి హీరోయిన్ అడుగుంటాడు. వెంటనే హీరోయిన్ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇప్పుడు హీరో అనమాట నీకు ఈ టైంలోని మోటివేషన్ అనేది ఇంపార్టెంట్, అందుకోసమే నేను ఇంతలా సపోర్ట్ చేస్తున్నాను, నీ టాలెంట్ని అందరికీ తెలియజేసేలా చెయ్యాలి అనేసి హీరో అనుకుంటూ ఉంటాడు అనమాట. నెక్స్ట్ సీన్లో హీరోయిన్కి అడుగుంటాడు కదా నాకు హెల్ప్ చేయవా అనేసి, అందుకోసం ఇంటికి తీసుకొచ్చాను అనమాట, ఇవన్నీ కొంచెం సర్దడానికి హెల్ప్ చేయవా నాకు అనేసి హక్ చేసుకుంటే నన్ను హెల్పే కదా అడిగారు మరి ఎందుకు హక్ చేసుకున్నారు మీరు కూడా సర్దండి అనేసి కొన్ని ఇస్తూ ఉంటుంది అనమాట ఐటమ్స్. అదే టైంలో హింజాంగ్ ఫోన్ చేసి ఎప్పుడు వస్తావు ఇంకా ఇంటికి రాలేదంటే నాకు ఇంకా కొంచెం వర్క్ ఉంది నేను రాను ఇప్పుడప్పుడే అనేసి హీరోయిన్ చెప్పడంతో హీరో హ్యాపీగా ఫీల్ అవుతాడు. హీరో అంటాడు అక్కడ బాల్కనీలో కొన్ని వస్తువులు ఉన్నాయి తీసుకురాపో అనగానే హీరోయిన్ కూడా అనమాట వెళ్ళి బాల్కనీ కర్టెన్స్ తీయగానే హైడ్రేజియా ఫ్లవర్స్ ఉంటాయి, ఆ ఫ్లవర్స్ని చూసిన హీరోయిన్ చాలా హ్యాపీగా ఫీల్ అయిపోద్ది అనమాట. అది చూసిన హీరో కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అదంతా అరేంజ్ చేసింది హీరోయిన్ కోసమే అనమాట. హీరోయిన్ హ్యాపీగా ఫీల్ అవ్వడం చూసి హీరో అనమాట హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుంటాడు. ఇదంతా హీరో కావాలనే ప్లాన్ చేస్తుంటాడు హీరోయిన్ హ్యాపీనెస్ కోసం. హీరోయిన్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ సీన్లో హీరోయిన్ అనమాట ఇంటికి వచ్చేసరికి హింజాంగ్ అనమాట హీరోయిన్ మీద బాటిల్ గిట్టేసి ఏంటి నువ్వు వచ్చేసి నాతో బ్రేకప్ చేసుకునే ఆలోచన ఉందా, ఈ టైం వరకు నువ్వేం చేస్తావు, నువ్వు ఆఫీస్కి గట్ట వెళ్ళొద్దు నువ్వు ఇంట్లోనే ఉండు అనేసి వాడు అంటూ ఉంటాడు. హీరోయిన్ లేదు నేను వెన్ను అనేసి అంటూ ఉంటే హీరోయిన్ ఫోర్స్ చేస్తూ ఉంటాడు అనమాట, ఇన్ని రోజులు నేను టచ్ చేయలేదనే కదా ఫీల్ అయ్యి ఇప్పుడు చూడు ఏం చేస్తాను అనేసి వాడు అంతా చేస్తూ ఉంటే అదే టైంలో హీరో వచ్చేటప్పటి సేవ్ చేసి నువ్వు మనిషివా పశువువా అనేసి తిట్టేసి అనమాట హీరోయిన్ బయటికి తీసుకొని వచ్చి ఉంటాడు. హీరోయిన్ థ్యాంక్ యూ చెప్తా ఉంటే ఏం పర్వాలేదు అనేసి వాళ్ళ ఇంటికి తీసుకొని వచ్చి ఉంటాడు అనమాట డ్రెస్ అంతా చేంజ్ చేయించి. హీరోయిన్ డిజైన్స్ వేసి ఉంటుంది కదా ఈ 8 సంవత్సరాలు, ఆ 8 సంవత్సరాల్లో హీరోయిన్ ఏదైతే డిజైన్స్ చేయించిందో హీరోయిన్ ఏదైతే ఒరిజినల్గా తన థాట్ తోటి గీసిందో అదే థాట్ తోటి హీరో చేయించుంటాడు అనమాట. కానీ హింజాన్ వచ్చేసి కొన్ని డిజైన్స్ మార్చేసి ఉంటాడు, బట్ హీరో వచ్చేసి అవి డిజైన్స్ అన్నీ హీరోయిన్ కోసం చేయించి హీరోయిన్కి ఇప్పుడు సర్ప్రైజ్ ఇచ్చి ఉంటాడు. అదే టైంలో అక్కడ ఎలీసా డిజైన్ కనిపించుంటుంది. ఎలీసా వచ్చేసి 8 సంవత్సరాల నుంచి డిజైన్స్ మానేశారు, ఇది ఎలీసా డిజైనే కదా అంటే అవును తను వచ్చేసి తన ఇన్స్పిరేషన్ కోల్పోయాడు కానీ ఏం మాట్లాడుతున్నారంటే ఏమీ లేదు ఇది ఎలీసా వచ్చి లాస్ట్ డిజైన్ బట్ ఇది ఇప్పుడు నీ సొంతం అనేసి హీరోయిన్ మెల్ల పెడతా ఉంటాడనమాట. హీరో అనమాట హీరోయిన్ తోటి నువ్వు వచ్చేసి చాలా మంచి డిజైనర్వి, నీ యొక్క డిజైన్స్ వల్ల మా కంపెనీకి చాలా కోట్ల లాభాలు వచ్చింది తెలుసా అనేసి హీరో చెప్తా ఉంటే హీరోయిన్ ఇది కనుక బాధపడితే థ్యాంక్ యూ సో మచ్ అని చెప్తా ఉంటుంది అనమాట. ఆ సీన్ అలా కట్ చేసి నెక్స్ట్ సీన్ అనమాట హీరోయిన్ కొంచెం ముందుకు వెళ్ళేసరికి ఎలీసాది ఇంకొక డిజైన్ కనిపిస్తుంది అనమాట. ఇది కూడా ఎలీసా డిజైనే కదా అంటే హా అనేసి హీరో చెప్పుంటాడు. సరే అయితే ఇది మీరు నా మెల్ల వేస్తారని కానీ హీరో వేసనమాట హీరోయిన్ కిస్ చేస్తూ ఉంటాడనమాట. నెక్స్ట్ సీన్ హీరో దగ్గరికి అనమాట హింజాంగ్ వచ్చి అంకుల్ ప్లీజ్ లాస్ట్ నైట్ ఏదో నేను తాగిన మెట్లు అంతా చేశాను షీషీ తోటి, ప్లీజ్ నాకు షీషీ లేకపోతే నేను ఉండలేను, షీషీ నాతో పంపించాను అనేసి వాడు అడుగుకుంటా ఉంటే హీరో అనమాట ఏదో మీ అమ్మని నిన్ను నా చేతిలో పెట్టి పెంచమంది కాబట్టి నువ్వు ఏ తప్పు చేసినా కానీ నేను భరిస్తాను అనేసి హీరో అంటూ ఉంటాడు. అదే టైంలో సూహి ఫోన్ చేసేసరికి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు అనమాట హింజాంగ్. నెక్స్ట్ సీన్లో ఇది కనుక హీరోయిన్ పిలిచనమాట అసలు ఫస్ట్ నుంచి 8 yearsలో ఏం జరిగిందని
అనేసి హీరోయిన్ అడుగుంటాడనమాట. హీరోయిన్ వాళ్ళ ఫాదర్‌కి హెల్త్ బాగుండదు కదా! తన ఆపరేషన్‌కి అనమాట హింజాంగ్ హెల్ప్ చేస్తుంటాడనమాట. దానికి హీరోయిన్ థ్యాంక్ యూ చెప్తా ఉంటే, చూడండి మీరు చాలా టాలెంటెడ్ పర్సన్, మీరు మాతో పాటు వర్క్ చేయాలనేసి ఫస్ట్ వర్క్ చేయడానికి ఒప్పించుంటాడు. తర్వాత ప్రేమ అని చెప్పనమాట హీరోయిన్ ఇంట్లోనే కూర్చోబెట్టుంటాడనమాట. నువ్వు బయటికి గట్ట వెళ్ళొద్దు, ఇంట్లోనే ఉండు, నీ డిజైన్స్ అన్నీ నేను ఫస్ట్ పబ్లిష్ చేస్తాననేసి పబ్లిష్ చేస్తుంటాడనమాట. కాకపోతే ఎక్స్ అనే నేమ్ తోటి. అదేంటి నా పేరు కాకుండా ఎక్స్ అనే పేరు ఎందుకు పబ్లిష్ చేస్తామని కానీ వాడు అంటాడు, ఫస్ట్ నీ పేరు రివీల్ చేయకూడదు, నువ్వు బాగా ఫేమస్ అయ్యాక అప్పుడు ఎక్స్ అనేది నువ్వే అనేసి రివీల్ చేస్తాను ఓకేనా అనేసి వాడు చెప్పుంటాడు అనమాట. కానీ హీరోయిన్ డిజైన్స్ బాగా ఫేమస్ అయ్యాక అనమాట ఆ డిజైన్స్ అన్ని నావే అనేసి సుయాంగ్ చెప్పుంటుంది అనమాట. అందరూ ఎక్స్ అనే ఆవిడ సుయాంగ్ అని అనుకుంటారు, కానీ ఎక్స్ వచ్చేసి మన హీరోయిన్ అనమాట. ఆ డిజైన్స్ అన్ని హీరోయిన్ ఇయ్యే. అదంతా హీరోయిన్ చెప్పుంటుంది అనమాట హీరోకి. హీరో అదంతా విన్నాక అనమాట కోపంగా అనమాట హీరోయిన్ దగ్గరికి వచ్చి గట్టిగా పేగ పట్టుకొని కోపంగా, అందుకోసమే నువ్వు ఎవరిని అంత ఈజీగా నమ్మకూడదు నన్ను కూడా అనగానే హీరోయిన్ అంటది, మిమ్మల్ని తప్ప నేను ఇంకెవరిని నమ్మను అనగానే హీరో అనమాట, నేనంటే నీకు అంత నమ్మకం అనేసి హీరో అని ఉంటాడు. ఆ సీన్ అలా కట్ చేసి నెక్స్ట్ సీన్లో ఇది కానీ హీరోయిన్ డిజైన్స్ 3 డేస్లో చూపించాలి కదా, సో అలాగే 3 డేస్లో అనమాట హీరోయిన్ డిజైన్స్ అన్ని చూపించుంటుంది అనమాట. దానికి మిన్ అంటే డిజైన్స్ అన్ని నీవి కాదు, సేమ్ డిజైన్ స్టైల్ అయితే కనుక సుయాంగ్ మేడంది, ఆవిడ ఎన్నో సంవత్సరాల నుంచి గీస్తుంది, ఆ డిజైన్స్ మాకు తెలియదు అనుకుంటున్నావు ఒకటి అనేసి మిన్ అంటూ ఉంటుంది అనమాట. ఆ మాటలు విన్న హీరో అంటాడు, చూడండి ఈ డిజైన్స్లో ఎక్కడ ఏ స్టోన్ ఉండాలి, ఎక్కడ ఏ కలర్ ఉన్నదా అనేది అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి, ఒకరిని కాపీ చేస్తే కనుక ఇంత పర్ఫెక్ట్గా డిజైన్ వస్తుంది అనేసి హీరో చెప్పడంతో ఇంకా మిన్కి ఏం మాట్లాడాలో అర్థం కాకనమాట అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటుంది అనమాట. కానీ వాళ్ళ కొలీగ్స్ అందరూ మేడం ఈ డిజైన్స్ చాలా బాగున్నాయి అనేసి హీరోయిన్ చుట్టూరు ముగిస్తుంటారనమాట. హీరో చాలా ప్రౌడ్గా అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడనమాట. ఎందుకంటే హీరోయిన్ని ఏ స్థాయిలో చూడాలనుకుంటున్నాడో ఆ స్థాయికి హీరోయిన్ ఒక మెట్టుగా ఎదుగుతుంది కదా అందుకు. నెక్స్ట్ సీన్లో హీరో అండ్ హీరోయిన్ అనమాట కార్లో కూర్చొని ఉంటే హీరోయిన్ హీరో చేపట్టుకోగానే ఏమైంది శీషి అనేసి హీరో అడుగుంటాడు. అదే టైంలో హీరోయిన్ ఒక విషయం గుర్తెచ్చుకుంటుంది. హీరో అనమాట నువ్వు ఎవరిని నమ్మకూడదు అర్థమవుతుంది అనేసి చెప్పుంటాడు కదా, అలా గుర్తెచ్చుకునమాట హీరోయిన్కి కిస్ చేసి థ్యాంక్ యూ సో మచ్, ఈరోజు మీరు నాకు చాలానే హెల్ప్ చేశారని కానీ థ్యాంక్ యూ అంత చిన్న ముద్దుతో చెప్పకూడదు తెలుసా అనేసి తన ఒళ్ళోకి లాక్కొని అనమాట కిస్ చేస్తూ ఉంటే లోపల హింజాన్ అనమాట బయట నుంచి వచ్చి కార్లో ఎవరున్నారా అని చూస్తూ ఉంటాడు అనమాట. అది చూసి హీరోయిన్ షాక్ అవుతూ ఉంటే హీరో అంటాడు, ఇది 1 సైడ్ గ్లాస్ మనం కనిపించుంటాను కానీ హీరోయిన్ కిస్ చేస్తూ ఉంటుంది అనమాట. అదేంటి నీ ఫియాన్స్ బయటే ఉన్నాడు కదా, మరి నీకేం పర్వాలేదంటే వాడు నా దగ్గర నిజాయితీగా ఉంటున్నాడా, నేను వాడి దగ్గర నిజాయితీగా ఉండడానికి అనేసి హీరోయిన్ ఉంటుంది. వీళ్ళిద్దరు లోపల చేసే ఇదంతా ఇదే కనుక కార్ షేక్ అయిపోద్ది అనమాట. హింజాంగ్ అయితే కనుక అదేంటి కారు ఊగిపోతుందంటే అనేసి వాడనమాట హీరో అండ్ హీరోయిన్కి ఫోన్ చేస్తాడు. బట్ వాళ్ళిద్దరు ఫోన్ లిఫ్ట్ చేయరనమాట. ఈ లోపల అక్కడికి హీరో వాళ్ళ అసిస్టెంట్ వచ్చి సార్ మీరు కంగారు పడకండి, మేడం అండ్ సారు పైన ఆఫీస్లో ఉన్నారా అంటే తీసుకువెళ్తా అనేసి అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోయి ఉంటాడు. నెక్స్ట్ సీన్లో అనమాట హీరో ఆఫీస్కి వచ్చేసరికి హింజాన్ అనమాట హీరో కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. అదేంటి అంకుల్ మా కంపెనీతో మీరు డీల్ కుదుర్చుకున్నారు కదా, ఇప్పుడు నువ్వు అని చెప్తున్నారంటే ఏంటి అనేసి వాడు అడుగుతూ ఉంటే దానికి హీరో అంటాడు, చూడు నువ్వు నా సొంత అక్క కొడుకు కాకపోయినా కానీ సొంత మేనల్లా చూసుకున్నాను. ఎందుకు అంటే మీ అమ్మ వచ్చేసి చనిపోతే నేను నా చేతిలో పెట్టింది, ఎందుకంటే మీ అమ్మ వచ్చేసి నా ప్రాణాలు కాపాడింది ఒక కృతజ్ఞతతో, బట్ నువ్వు ఎక్కువగా ఓవర్ చేస్తే కనుక అసలుగే బాగోదు అనేసి హీరో చెప్తా ఉంటాడు అనమాట. నెక్స్ట్ సీన్ హీరోయిన్ చూపిస్తూ ఉంటారు. హీరోయిన్ అనమాట హీరో గురించి ఆలోచిస్తూ ఉంటుంది, ఎందుకంటే హీరో వచ్చాక కదా హీరోయిన్ లైఫ్లో హ్యాపీనెస్ వచ్చింది, అదంతా గుర్తెచ్చుకుంటూ ఉంటే ఈ లోపల హింజాన్ వచ్చు అనమాట. హీరోయిన్ హక్ చేసుకుంటూ ఉంటాడు. అదేంటి నువ్వేంటి ఇక్కడికి వచ్చావు అంటేని ఏమీ లేదు బేబీ నేను చాలా మిస్ అయ్యాను అంటే నాకు చాలా ఇష్టం అనేసి వాడు అంటా అనమాట. హీరోయిన్ నెక్ మీద చూస్తూ ఉంటాడు, నెక్ మీద కిస్ మార్క్ ఉంటుంది అనమాట. అదేంటి ఇదంతా ఎవరు చేశారు నీకంటే నన్ను దోమ కుట్టింది అనేసి హీరోయిన్ చెప్తా ఉంటుంది. లేదు నిజం చెప్పనేసి వాడు అంటా ఉంటే ఈ లోపల హీరోయిన్ అంటది, నీకు ఏషియన్ జ్యువెలరీ డిజైన్సే కదా కావాల్సింది, అవన్నీ నేను నీకు వేసిస్తా అనేసి హీరోయిన్ చెప్పుంటుంది. సరే అనేసి లోపల సుయాంగ్ ఫోన్ చేసేసరికి వాడు వెళ్ళిపోతాడు అనమాట. హీరోయిన్ అలా బాధతో అలా చూస్తూ ఉంటుంది. నెక్స్ట్ సీన్లో అనమాట వాళ్ళ కొలీగ్స్తో పాటు హీరోయిన్ ఒక రెస్టారెంట్కి వచ్చి ఉంటుంది. అదే రెస్టారెంట్కి అనమాట సుయాంగ్ అండ్ మిన్ను కూడా వచ్చి ఉంటుంది అనమాట. సుయాంగ్ ఏ శీషి ఎలా ఉన్నా బాగున్నావా అని కానీ మిన్ అంటది, మేడం తను వచ్చేసి మీ డిజైన్స్ అన్ని కాపీ చేస్తాను అనమాట, ఏదో తన డిజైన్స్ అన్నట్టుగా ఫోర్స్ కొడుతుంది కట్టాను కానీ సుయాంగ్ అనమాట ఏంటి శీషి నేను నీ డిజైన్స్ కాపీ చేస్తాననేసి అందరికీ చెప్తున్నావా అని కానీ నేనేమో అబద్ధం చెప్పలేదు అనేసి హీరోయిన్ అంటూ ఉంటుంది. అదే టైంలో హీరో వచ్చి ఉంటాడు అనమాట. వెంటనే సుయాంగ్ సైలెంట్ అయిపోయి ఉంటుంది. హీరో అనమాట హీరోయిన్కి కార్డ్ ఇచ్చానమాట, సో మీకు ఏం కావాలో తీసుకోండి ఫస్ట్ ఇక్కడ నుంచి వెళ్ళండి అనేసి హీరోయిన్ వాళ్ళని పంపించేస్తుంటాడు. సుయాంగ్తో మాట్లాడుతూ ఉంటాడు. హీరోయిన్ వెనక్కి తిరిగి చూస్తూ ఉంటే సుయాంగ్ అనమాట హీరో దగ్గరికి అంట వచ్చి హీరోని పట్టుకొని, చూడు వాళ్ళందరి గురించి నువ్వు నన్ను ఎందుకు దూరం పెడుతున్నావు, మనం ఎప్పటికైనా ఒకటి కావాల్సి ఉండమే అని కానీ హీరోయిన్ మాటలు వినమాట జెల్సీగా ఫీల్ అయ్యి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటుంది. హీరో అంటాడు, ఎవరు ఒకటి కావాల్సిందే నువ్వు, నేను ఎప్పటికీ ఒకటి కాలేమనేసి హీరో అని ఉంటాడు. సుయాంగ్ అనమాట నేను ఎప్పటికైనా నేను దక్కించుకుంటా అనేసి తను అంటూ ఉంటుంది అనమాట. అటు హింజింగ్ తోటి రిలేషన్లో ఉంటుంది, ఇటు హీరోను కావాలంటుంది అనమాట సుయాంగ్.
హీరో అనమాట వాళ్ళ అమ్మతోటి రెస్టారెంట్కి వచ్చి ఉంటాడనమాట, సేమ్ రెస్టారెంట్కి. వాళ్ళ అమ్మ అనమాట, ఏంట్రా నువ్వు లవ్ చేసిన అమ్మాయిని తీసుకొస్తానన్నావు, ఒక్కడవే వచ్చావు, ఎందుకురా ఒక్కడవే వచ్చావా, ఈ అమ్మాయిని తీసుకురావచ్చు కదా, 8 సంవత్సరాలు ఆ అమ్మాయి కోసం వెయిట్ చేస్తూ ఉన్నావు కదా, ఒక్కసారి ఆ అమ్మాయి ఫేస్ చూపించు కదా అంటే, ఆ అమ్మాయి ఇంకా చాలా ఆపుతామంటే, ఏంట్రా నువ్వు ఆ అమ్మాయిని తీసుకొస్తే నా దగ్గరికి రాలేదు, పోరా అనేసి బయటికి ఎంటిస్తుంటుంది అనమాట. ఇప్పుడు హీరోయిన్ చూపిస్తూ ఉంటారు. హీరోయిన్ కూడా అనమాట వాష్రూమ్ కానీ బయటకు వచ్చి ఉంటుంది. అదే టైంలో హీరో దగ్గరికి ఒక అమ్మాయి వచ్చి అనమాట వీచాట్ ఐడి అడుగుంటుంది. బట్ హీరో నాకు గర్ల్ ఫ్రెండ్ ఉందని చెప్పడంతో ఆ మాట విని హీరోయిన్ అనమాట జల్సీగా ఫీల్ అవ్వ ఉంటుంది అనమాట. హీరో వెనక్కి తిరుగు చూసేసరికి అనమాట హీరోయిన్ ఉంటుంది. హీరోయిన్ చూసి అదేంటి అలా ఉన్నావంటే, ఏమీ లేదనేసి వెళ్ళిపోతూ ఉంటే హీరో అనమాట దగ్గరికి లాక్కుని చెప్పి ఎందుకు అలా ఉన్నావు అనేసి అడుగుతూ ఉంటాడు. అదే టైంలో హీరో వాళ్ళ అమ్మ వచ్చి అనమాట వీళ్ళిద్దరిని ఫొటోస్ తీస్తూ ఉంటుంది అనమాట. ఫొటోస్ తీస్తూ ఉండేసరికి హీరో సిగ్గుపడి వదిలేసి ఉంటాడు అనమాట. హే నేను ఏం చూడలేదు, పర్వాలేదు మీరు కంటిన్యూ చేయండి అనేసి ఆవిడ అంటూ ఉంటే హీరో అనమాట హీరోయిన్ తీసుకొని వెళ్ళిపోయి ఉంటాడు. వెంటనే ఆ ఫొటోస్ అనమాట వాళ్ళ హస్బెండ్కి అనమాట సెండ్ చేసి, ఏమిటి నేను మన అబ్బాయి ప్రేమించే అమ్మాయిని చూసి చాలా బాగుంది నేను చెప్తా ఉంటుంది అనమాట ఆవిడ. నెక్స్ట్ సీన్లో హీరో అండ్ హీరోయిన్ పక్కకు వచ్చేస్తుంటారు కదా, హీరోయిన్ నవ్వుకుంటూ ఉంటుంది. ఎందుకంటే హీరో ఫస్ట్ టైం సిగ్గుపడడం చూస్తుంటుంది అనమాట. హీరోయిన్ ఏంటి నన్ను చూసి నవ్వుతున్నావా అనేసి అంటూ ఉంటే అదే టైంలో హీరోయిన్ ఒక విషయం గుర్తెచ్చుకుంటుంది. హీరో వచ్చేసి నాకు గర్ల్ ఫ్రెండ్ ఉందని చెప్పుంటాడు కదా, అప్పుడు హీరోయిన్ అంటది, చూడండి షావ్ మీకు ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ ఉంది కదా, అలాంటప్పుడు నాతో ఎందుకు ఇలా ఆడుకుంటున్నారు చెప్పి, మీ గర్ల్ ఫ్రెండ్ ఆ సూయాంగే కదా అని. కానీ హీరో అనమాట నువ్వు జల్సీగా ఫీల్ అవుతున్నావు అనేసి హీరోయిన్ని కిస్ చేస్తూ ఉంటాడనమాట. మళ్ళీ మన అత్తయ్య గారు వచ్చి అనమాట ఫొటోస్ తీస్తుంది అనమాట వీళ్ళిద్దరిని. హీరోయిన్ ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయి ఉంటుంది. హీరో అయితే కనుక నవ్వుకుంటాడు అనమాట. మన అత్తయ్య గారు ఈ ఫొటోస్ అన్నీ అనమాట వాళ్ళ హస్బెండ్కి సెండ్ చేస్తాను అనమాట. వెంటనే హీరోకి ఫోన్ చేశారు, 3 డేస్లో మీ డాడీది బర్త్డే కాబట్టి బర్త్డేకి మా కోడల్ని తీసుకురాకపోయావో నీకు మామూలుగా ఉండదని చెప్తా ఉంటుంది. హీరో కూడా సరేనమ్మా తీసుకొస్తానని చెప్పుంటాడు అనమాట. నెక్స్ట్ సీన్ అనమాట బర్త్డే పార్టీని చూపిస్తూ ఉంటారు. హీరో అనమాట జాగ్రత్తగా ఉన్నాను కానీ నాకు ఎందుకు భయం వేస్తుందండి, నేను వచ్చేసి మీ గర్ల్ ఫ్రెండ్ కింద నటించలేను అని. కానీ అదే టైంలో అక్కడికి హింజాంగ్ అంటే సుయాంగ్ వచ్చి ఉంటారనమాట. హింజాంగ్ షాక్ అదేంటి నువ్వేంటి మా అంకుల్తో పాటు వచ్చావని. కానీ హీరో అంటాడు నాకు గర్ల్ ఫ్రెండ్ కింద నటించమన్నాను అందుకోసం వచ్చిందంటే, అదేంటి తను నీ గర్ల్ ఫ్రెండ్ కింద ఎందుకు నటిస్తుంది, తనకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు కదా అంటే, నేను నటించమన్నాను, ఈరోజు మా డాడీది బర్త్డే పార్టీ కాబట్టి ఇక్కడ ఎక్కడైనా తప్పు జరిగింది అసలుకి బాగోదు, నేను తను ఒప్పించి తీసుకుని వచ్చాను అనేసి హీరో అనమాట హీరోయిన్ లోపలికి తీసుకుని వెళ్ళి ఉంటాడు. అలా తీసుకుని వచ్చాను అనమాట హీరోయిన్కి డ్రింక్ ఆఫర్ చేస్తుంటాడు. హీరోయిన్ చాలా భయపడతా ఉంటే, నువ్వేం భయపడకు నేను ఉన్నాను కదా ఓకేనా అనేసి అంటా ఉంటే, సరే నేను వాష్రూమ్కి వెళ్ళొస్తా అనేసి హీరోయిన్ వెళ్ళి ఉంటుంది. వాష్రూమ్లో అనమాట హీరో వాళ్ళ అమ్మనమాట ఇద్దరు అమ్మాయిలు బుల్లి చేస్తూ ఉంటారనమాట. అదే టైంలో హీరోయిన్ వచ్చి సేవ్ చేసి ఉంటుంది. మన అత్తయ్య గారు అయితే కనుక నా కోడలు వచ్చేసిన అమ్మాయి అనేసి హీరోయిన్ వెనక్కి వెళ్ళి దాకొని ఉంటుంది అనమాట. అందులో ఇద్దరు అమ్మాయిలో ఒక అమ్మాయి వచ్చేసి డ్రామా స్టార్టింగ్లోని హీరోయిన్ వేరే పర్సన్కి అమ్మేసి ఉంటుంది కదా రూమ్లో పెట్టి, ఆ అమ్మాయి అనమాట. హీరోయిన్ అనమాట ఎందుకు ఈ ఆంటీని బుల్లి చేస్తున్నారని. కానీ మన అత్తయ్య గారు అంటారు నా చెవులు లాక్కున్నారమ్మా అని చెప్తా ఉంటుంది. అవును నువ్వు ఇక్కడ పనిచేసే వర్కర్లా ఉన్నావు, నీ దగ్గర ఇంత కాస్ట్లీ చెవులీలు ఎలా వస్తాయనేసి తను అంటూ ఉంటుంది అనమాట. ఈ లోపల మన అత్తయ్య గారు అంటారు అవి నావి అనేసి అంటూ ఉంటే హీరోయిన్ అనమాట లాక్కొని అనమాట, చూడ రోజు నువ్వు నైట్ నన్ను రూమ్లో బంధించావు చూడు, అదంతా సీసీ ఫుటేజ్ నా దగ్గర ఎవిడెన్స్ కింద ఉండే, పోలీసులు పట్టేసి నిన్ను లోపలికి దోవిస్తా అనేసి హీరోయిన్ బెదిరించి ఉంటుంది అనమాట. వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటుంది. హీరోయిన్ అనేది అంటే మీరు భయపడకండి ఇదిగోండి మీ చెవులు అనేసి ఇస్తూ ఉంటే అవి ఎలీసా డిజైన్స్ అనమాట. హీరోయిన్ చూసి ఇవి ఎలీసా డిజైన్స్ కదా అంటేని, అవును వాడు నా కొడుకు అనేసి ఆవిడ చెప్తా ఉంటే, ఓ అవును అనేసి హీరోయిన్ అంటూ ఉంటుంది అనమాట. ఈ లోపల ఆవిడది డ్రెస్ చిరిగిపోతే హీరోయిన్ అడ్జస్ట్ చేసి ఉంటుంది అనమాట. థ్యాంక్ యూ అమ్మ అని చెప్తా ఉంటే, సరే అంటే మా బాస్ వెయిట్ చేస్తున్నాను నేను వెళ్తున్నా అనేసి హీరోయిన్ బయటకు వచ్చేస్తుంటుంది. ఇప్పుడు హీరో వాళ్ళ ఫాదర్ అనమాట వాళ్ళ కొలీగ్స్తో మాట్లాడుతూ ఉంటే హీరో అనమాట హీరోయిన్ తీసుకుని వస్తూ ఉంటాడు. హీరోయిన్ భయం వేసి నేను రాను బాబాయ్ నేను వెళ్ళిపోతా అనేసి వెనక్కి వెళ్ళిపోతా ఉంటే హీరో అనమాట ముందుకు దోస్తుంటాడు. ఇంకా హీరోయిన్ చేసేదేమీ లేక అనమాట హీరో వాళ్ళ ఫాదర్ దగ్గరికి వెళ్ళి హ్యాపీ బర్త్డే సార్ అని. కానీ ఇంకొకసారి నువ్వు నన్ను అలా పిలవ కనీసం నేను గట్టిగా అరిచుంటాడు. హీరోయిన్ షాక్ అవ్వుంటుంది అనమాట. మామయ్య అని పిలువమ్మా అనగానే మళ్ళీ హీరోయిన్ షాక్ అవుతుంది అనమాట. ఈ లోపల ఆయన అంటాడు ఇదిగో అమ్మ నీకోసం నేను గిఫ్ట్ చేయించాను ఇదిగో తీసుకో అనేసి ఒకటి రెడ్ది కవర్ ఇస్తాడనమాట. దాంట్లో ఒక 3 విల్లాస్ 5 స్టోర్స్ అన్లిమిటెడ్ క్యాష్ కార్డ్ ఇవన్నీ ఇచ్చానమాట. ఇవన్నీ నీకైనమ్మా సరిపోతాయి కదా అనగానే హీరోయిన్ షాక్ అవి లేదు లేదు నాకు వద్దు అనేసి అంటా ఉంటే హీరో అనమాట తీసుకొని హీరోయిన్కి ఇచ్చి ఇవన్నీ నీకే తీసుకో అనేసి అంటా ఉంటే, ఆ అంకుల్ ఇవన్నీ ఎందుకు నాకు వద్దంటే, అదేంటమ్మా అలా అంటావు అనేసి ఆయన అంటా ఉంటాడు. ఈ లోపల వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉంటారు కదా, సో వాళ్ళ రిలేటివ్స్ గట్టా వాళ్ళందరూ వచ్చారనమాట హీరోయిన్ని షాక్ ఫ్యామిలీకి తిను సరైన అమ్మాయి కాదనేసి సెలెక్ట్ చేసినందుకు హీరో వాళ్ళ ఫాదర్ని తిడతా ఉంటారనమాట వాళ్ళు. ఈ లోపల హీరోయిన్ అనమాట స్టాండ్ తీసుకొని మీరు ఎందుకు
వాళ్ళు అంటున్నారు, మీరు కూడా షావ్ గ్రూప్ మీద పడి తినే వాళ్ళే కదా, షావ్ గ్రూప్ని నిలబెట్టింది మా మామయ్య గారు, మా ఆయన, అంతేకాని మాట్లాడే హక్కు మీకేముంది అనేసి అందరి నోళ్ళు మోగిస్తూ ఉంటారనమాట. ఇంకా అందులో కావడనమాట, ఏం మాట్లాడతాం అనేసి హీరోయిన్ కొట్టడానికి చెయ్యెత్తుంటుంది. అదే టైంలో అత్తయ్య గారు వచ్చనమాట, నువ్వు నా కోడల మీద చెయ్యెత్తుతావు అనేసి టప్మని ఒకటి పీకి, ఇక్కడ నుంచి మీరు మా ఫ్యామిలీకి ఏమైనా మ్యాటర్స్లోకి ఇన్వాల్వ్ అయ్యారు, అసలుకి బాగోదు, పోండి బయటికి అనేసి బయటికి పంపించేస్తుంటుంది. ఇప్పుడు హీరోయిన్కి ఒక విషయం అర్థమై ఉంటుంది అనమాట, ఎలీసా ఎవరో కాదు మన హీరోయే అనేసి. వెంటనే హీరోని ఎలీసా అని పిలవగానే హీరో హా ఏంటి అనేసి పలుకుంటాడనమాట. అంటే ఎలీసా అంటే మీరే నానగానే హా అనేసి హీరో తలుగుపుతూ ఉంటాడనమాట. అప్పుడు హీరోయిన్ ఒక విషయం గుర్తెచ్చుకుంటుంది. హీరోయిన్ వచ్చేసి వాళ్ళ ఫాదర్ గురించి హాస్పిటల్లో ఉండేసరికి హీరో వాళ్ళ అసిస్టెంట్ చెప్తా ఉంటాడనమాట డిజైన్స్ గురించి గట. అవన్నీ హీరోయిన్కి చాలా మోటివేషన్గా అనిపించుంటుంది. సో హీరో వచ్చేసి తన యొక్క ఇన్స్పిరేషన్ అనమాట. అత్తయ్య గారు అంటే నా కోడల్ని వాళ్ళు అన్ని మాటలు అంటే మీ ఇద్దరు అలా దిష్టి బొమ్మలా చూస్తారా అని, కానీ మామయ్య గారు తన ఏటీఎం కార్డు, హీరో తన ఏటీఎం కార్డు తీసనమాట హీరోయిన్కి ఇచ్చి, ఇవన్నీ నువ్వే తీసుకో అనేసి అంటూ ఉంటారు. అత్తయ్య గారు అన్నమాట సంతోషంగా వచ్చి, నీకు అంతా హ్యాపీయే కదమ్మా అని, కానీ హీరోయిన్ నవ్వుతూ ఉంటుంది అనమాట. హీరో అండ్ హీరోయిన్ ఇంటికి వచ్చేస్తుంటారు. హీరో అంటాడు, గిఫ్ట్స్ అన్నీ అమ్మ నీకు ఇచ్చిందంటే అవన్నీ నీ గర్ల్ ఫ్రెండ్కి ఇచ్చింది, నేను జస్ట్ నటించడానికే కదా వచ్చానంటే, బట్ అమ్మ అవన్నీ నీకు ఇచ్చింది అనగానే, సరే అయితే మీ ఇంటికాడ పెట్టండి వచ్చి తీసుకుంటాను అనేసి హీరోయిన్ హ్యాపీగా నవ్వుతా అనమాట బయటకు వచ్చేసి ఉంటుంది. ఎందుకంటే ఎలీసా వచ్చేసి మన హీరోయిన్ విషయం తెలిసింది కదా, అందుకు హేజంగా అనమాట ఆల్రెడీ హీరోయిన్ కోసం వచ్చి వెయిట్ చేస్తూ ఉంటాడు ఇంటి దగ్గర. హీరోయిన్ చూసనమాట హీరోయిన్ దగ్గరికి వెళ్తూ ఉంటే హీరోయిన్ అనమాట ఎందుకు వచ్చావు అని, కానీ నీతో నా మాట్లాడాలి బేబీ అనేసి అంటూ ఉంటాడు వాడు. నీకు కావాల్సింది ఏషియన్ జ్యువెలరీ డిజైన్సే కదా, అవన్నీ నేను పూర్తి చేస్తానంటే, ఏంటి నిజంగానంటే హా అనేసి అవన్నీ మెయిల్ చేసి ఉంటుంది అనమాట. ఓ థ్యాంక్ యూ బేబీ అనేసి వాడు అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు అనమాట. ఇప్పుడు హీరోయిన్ బాతోటి రింగ్ చేస్తూ ఉంటే ఈ లోపల హీరో అనమాట హీరోయిన్కి ఇష్టమైన ఐట్రీజియా ఫ్లవర్స్ తీసుకొని వచ్చి ఉంటాడు. అదేంటి ఈ ఫ్లవర్స్ అని ఎందుకు కోస్తామంటే, అదేంటి నా బాల్కనీలో నేను ఎందుకు కొయ్యకూడదు అంటేనే, వీటికి రోజు వాటర్ వేసేది నేను కాబట్టి ఫ్లవర్స్ నావే అంటే, ఓహో అవునా, మరి రోజు నా ముందున్న ఫ్లవర్కి వాటర్ వేసేది నేను, ఈ ఫ్లవర్ కూడా నాదేనా అనేసి హీరోయిన్ అంటూ ఉంటాడు. చెప్తున్నాను కదా ఎవరు వాటర్ వేస్తే ఆ ఫ్లవర్స్ వాళ్ళే అని, నేను కూడా మీ దాన్ని అనేసి హీరోయిన్ అంటూ ఉంటుంది హీరోతోటి. హీరో వెంటనే హీరోయిన్కి కిస్ చేస్తూ ఉంటాడు అనమాట. సో నెక్స్ట్ సీన్లో ఇది కనుక సుయాంగ్ని హింజాంగ్ని చూపిస్తూ ఉంటారు. హింజాంగ్ అనమాట సుయాంగ్కి హీరోయిన్ వేసిన డిజైన్స్ అన్ని చూపిస్తూ ఉంటాడు అనమాట. నెక్స్ట్ సీన్లో మన హీరోయిన్ కూడా అనమాట తను వేసిన డిజైన్స్ అన్ని వాళ్ళ కంపెనీలో చూపిస్తూ ఉంటే వాళ్ళ కంపెనీ వాళ్ళు చాలా బాగున్నాయి అని చెప్తా ఉంటారు. ఇప్పుడు సుయాంగ్ హీరోయిన్ తోటి ఒక డీల్ పెడతా అనమాట, చూడు నేను నీ కంపెనీకి చాలా అవసరం, నువ్వు కూడా నా కంపెనీకి చాలా అవసరం, కాబట్టి మన ఇద్దరం ఒకటి అయితే చాలా బాగుంటుంది కదా, నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అనేసి సుయాంగ్ అనమాట హీరోతో వచ్చి మాట్లాడుతూ ఉంటుంది. నెక్స్ట్ సీన్లో హీరోయిన్ రమ్మని అనమాట హీరో చెప్తా ఉంటాడు, ఇలాగ సుయాంగ్ నాకు ప్రపోజ్ చేసింది పెళ్లి చేసుకోమని, మరి నువ్వేమంటావు అనగానే హీరోయిన్ తను ఏం చెప్పిందో మీరు అదే చేయండి, మీకు నచ్చింది చేయండి అనేసి అంటా ఉంటే, అదేంటి అలా అంటున్నావు, చూడు నా ముందు 2 ఆప్షన్లు ఉన్నాయి, ఒకటి నేను కూడా సుయాంగ్ దారిలోకి వెళ్ళి సుయాంగ్ని షెడ్యూస్ చేసి నా కంపెనీ యొక్క ప్రాపర్టీస్ని పెంచుకోగలను, 2 సుయాంగ్ హింజాంగ్కి బుద్ధి చెప్పడం, ఏది చూస్ చేసుకుంటావు నువ్వు అనగాని హీరోయిన్ అనమాట వాళ్ళ డాడీని గుర్తెచ్చుకుంటుంది. ఎందుకంటే వాళ్ళ డాడీ వచ్చేసి ఇంకా హింజింగ్ చేతిలోనే ఉంటాడనమాట. అందుకోసం నేను హింజాంగ్కి అన్యాయం చేయలేనంటే, ఎందుకు నీకు వాడంటే అంత ఇష్టం అంటే, ఎందుకంటే నేను వాడిని ప్రేమించు అనేసి హీరోయిన్ చెప్తా ఉంటుంది అనమాట. హీరో చాలా నొచ్చుకుని ఉండే అనమాట. నెక్స్ట్ సీన్లో ఇది కనుక సుయాంగ్ని హింజాంగ్ని చూపిస్తూ ఉంటారు. సుయాంగ్ అంటది, చూడు నాకు తెలిసినంత వరకు అయితే కనుక షేయో అంటే నీ గర్ల్ ఫ్రెండ్ రిలేషన్షిప్లో ఉన్నారు అంటే, ఏంటి నిజమా అంటే, కావాలంటే నా దగ్గర ఒక ప్లాన్ ఉంది, ఆ ప్లాన్ అమలు చేయి, వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఉందో లేదో తెలిసిపోద్ది అనేసి నేను అంటూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ సీన్ హీరోయిన్ చూపిస్తూ ఉంటారు. హీరోయిన్ పడుకుంటుంది కానీ హీరో చెప్పి ఉంటాడు కదా, నేను కూడా సుయాంగ్ దారిలోకి వెళ్ళి సుయాంగ్ని షెడ్యూస్ చేయగలను కట్టనేసి. అదంతా గుర్తెచ్చుకొని హీరో అనమాట హీరోయిన్ ఎంతలా ప్రేమిస్తున్నా అదంతా గుర్తెచ్చుకొని హీరోయిన్కి నిద్ర పట్టదు అనమాట. ఎంత పడుకుందామని ట్రై చేసినా కానీ నిద్ర పట్టదు. హీరోయిన్ రూమ్కి 2 రౌడీలు వచ్చి ఉంటారనమాట, వాళ్ళని పంపించింది సుయాంగే. ఈ లోపల హీరోయిన్ హీరోకి ఫోన్ చేద్దాం అనుకుంటుంది కానీ వాళ్ళు వచ్చి అనమాట హీరోయిన్ని ఫోర్స్ చేస్తూ ఉంటారనమాట. అదంతా వీడియో తీస్తూ ఉంటారు. ఆ వీడియోతోటి హీరోయిన్ని బ్లాక్మెయిల్ చేయొచ్చు అన్నది సుయాంగ్ ప్లాన్ అనమాట. ఈ లోపల హీరో వచ్చి అనమాట వాళ్ళిద్దరిని ఫుల్గా కొట్టనమాట హీరోయిన్ని సేవ్ చేసి ఉంటాడు. పోలీసులకు ఫోన్ చేస్తే వాళ్ళిద్దరిని పంపించేస్తుంటాడు అనమాట స్టేషన్కి. వెంటనే హీరోయిన్ని తన ఇంటికి తీసుకుని వచ్చి, నీకు ఏమీ కాలేదు కదా, ఏమీ గాయాలు అవ్వలేదు కదా అనేసి అంటూ ఉంటే హీరోయిన్ థ్యాంక్ యూ సో మచ్ అనేసి అంటూ ఉంటుంది అనమాట. దానికి హీరో, నా బేబీకి ఏమైనా కష్టం వస్తే నేను ఉంటానా అనేసి హీరో అంటూ ఉంటాడు. వెంటనే హీరోయిన్ అనమాట కిస్ చేసి, నాకు చాలా భయంగా ఉంది నేను వదలొద్దు అనగానే హీరో అనమాట కిస్ చేస్తూ ఉంటాడు. నెక్స్ట్ సీన్లో ఇది కనుక ప్లాన్ ఫ్లాప్ అయిందనే విషయం సుయాంగ్ తెలిసి ఉంటుంది. నెక్స్ట్ సీన్లో హీరో అండ్ హీరోయిన్ చూపిస్తూ ఉంటారు. సో నైట్ స్టే చేసి ఉంటారనమాట, ఇంటిమేట్ అయి ఉంటారు. హీరోయిన్ అనమాట ఫస్ట్ లెగ్సి హీరో యొక్క బ్యూటీని చూస్తూ ఉంటే అదే టైంలో హీరో కూడా అనమాట లెగ్సి హీరోయిన్ కిస్ చేద్దాం అనుకుంటాడు. కానీ
కంపెనీ వాళ్ళు ఫోన్ చేశారనమాట. వెంటనే రమ్మని ఉంటారనమాట. హీరో అండ్ హీరోయిన్ అయితే కనుక కంపెనీకి వచ్చి ఉంటారు. సుయాంగ్ యొక్క డిజైన్స్ అండ్ హీరోయిన్ యొక్క డిజైన్స్ సేమ్ ఒకేలాగా ఉంటాయన్నమాట. సో అక్కడ ఉండే షేర్ హోల్డర్స్ అయితే కనుక ఇద్దరు డిజైన్స్ ఒకలాగా ఎలా ఉంటాయి. సో కాపీ చేసింది షీషే. ఎందుకంటే సుయాంగ్ మేడం వచ్చేసి ఎప్పటి నుంచో ఆవిడ డిజైన్స్ వేస్తున్నారు, ఆవిడ డిజైన్స్ గురించి మాకు బాగా తెలుసు అనేసి వాళ్ళందరూ అంటూ ఉంటే హీరోయిన్ అనమాట నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి అనేసి ఇవి నావే అన్నట్టుగా పెన్ డ్రైవ్ ఇచ్చి ఉంటుంది. బట్ అది వచ్చేసి ఎంటీగా ఉంటుంది అనమాట. సరే అయితే నేను నా చేతులతో వేసిన కార్డ్స్ ఉన్నవి ఇంకో చూడండి అనేసి షీట్స్ అన్ని చూపిస్తూ ఉంటుంది. వాళ్ళందరూ అవును ఇవి సొంతంగా గీసినవి అంటే ఇవన్నీ గీసింది షీషి అనుకుంటా అనేసి అందరూ అంటూ ఉంటే హీరో అలా చూస్తూ ఉంటాడు. ఈ లోపల సుయాంగ్కి ఏం మాట్లాడాలో అర్థం కాదనమాట. ఈ లోపల హింజాంగ్ వచ్చానమాట. ఇవన్నీ చేసింది సూహి అని చెప్తా ఉంటే హీరోయిన్ అంటది అదేంటి ఇవన్నీ గీసింది నేను కదా అనేసి హీరోయిన్ అంటూ ఉంటుంది. హీరో కూడా అనమాట హీరోయిన్ సైడ్ స్టాండ్ తీసుకుంటాడు. హీరోయిన్ కూడా ఇవన్నీ డిజైన్స్ నావనేసి అంటూ ఉంటే లేదు ఇవన్నీ నాయే అనేసి సూహి అంటూ ఉంటుంది అనమాట. ఈ లోపల హీరోయిన్ పక్కకు లాగనమాట హింజాంగ్ అనమాట వాళ్ళ ఫాదర్కి చంపించేస్తాననేసి బ్లాక్మెయిల్ చేసి ఉంటాడు అనమాట. ఇంకా హీరోయిన్ కూడా ఏమి చేసేది లేక అనమాట అవును ఇవన్నీ నేనే కాపీ చేశాను, నేనే తన దగ్గర నుంచి దొంగతనం చేశాను, ఇవన్నీ నేనేమీ గీయలేదు అనేసి హీరోయిన్ ఒప్పుకుంటుంది. హీరో నువ్వు ఎవరికి భయపడకు నీకు అండగా నేను ఉన్నాను కదా నిజాన్ని చెప్పు అంటే లేదు సార్ నేను ఇవన్నీ తన దగ్గర నుంచి కాపీ చేశాననేసి హీరోయిన్ చాలా బాధగా చెప్పుంటుంది. దానికి హింజాంగ్ అనమాట అంకుల్ దాన్ని ఎందుకు ఫోర్స్ చేస్తున్నాడు నిజమే కదా చెప్పింది తను అనేసి అంటా ఉంటే సూహి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. బట్ హీరో వచ్చేసి అందరి ముందు స్టాండ్ తీసినందుకు హీరో పరువు కూడా పోయి ఉంటుంది అనమాట. హీరోకి చాలా కోపం వస్తూ ఉంటుంది. ఇదంతా ఇది కనుక లైవ్లో రన్ అవుతూ ఉంటుంది. సో అందరూ కామెంట్స్ అది కనుక చాలా నెగిటివ్గా పెడతా ఉంటారనమాట. నెక్స్ట్ సీన్ అనమాట హింజాంగ్ హీరోయిన్ ఇంటికి తీసుకొచ్చి అనమాట బాగా తిడతా ఉంటాడు. నీకు ఎంత ధైర్యం అంటే మా సీక్రెట్ని బయట పెట్టేస్తావు, నువ్వు ఇంకొకసారి బయటకు వెళ్ళడానికి వీరలేదు, నువ్వు ఈ ఇంట్లోని ఇక్కడే బందీగా ఉండనేసి అంటూ ఉంటాడనమాట. హీరోయిన్ బాగా ఏడుస్తూ ఉంటుంది అనమాట. ఎందుకంటే హీరో యొక్క నమ్మకాన్ని పోగొట్టేసి ఉంటుంది కదా ఒక మాటతోటి. హీరో గురించి ఆలోచిస్తే అనమాట హీరో వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటుంది. వెళ్ళి బాల్కనీలోకి చూస్తే అనమాట హీరో అనమాట హీరోయిన్ కోసం పెంచిన ఫ్లవర్స్ అన్నీ పాడేస్తూ ఉంటాడు అనమాట చాలా కోపంగా. సారీ అండి మీకు చాలా కోపం తెప్పించాను, నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని పోగొట్టుకున్నా అనేసి హీరోయిన్ అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటుంది. హీరో కూడా అనమాట వాళ్ళ సెక్రటరీకి ఫోన్ చేసి నేను అబ్రాడ్కి వచ్చేస్తాను టికెట్లు బుక్ చేయండి నేను ఇక్కడ ఉన్నాను అనేసి హీరో అని ఉంటాడు అనమాట. నెక్స్ట్ సీన్లో అనమాట హీరో వాళ్ళ ఇంటికి వచ్చి చూసేసరికి హీరో ఉండడు అనమాట. హీరో పెంచిన ఫ్లవర్స్ అవన్నీ అక్కడ పడి ఉంటే అవన్నీ చూస్తా అనమాట హీరో తన కోసం ఎంత సర్ప్రైజ్ ఇచ్చాడు అవన్నీ గుర్తించుకుని హీరో గురించి ఆలోచిస్తే బాధపడతా ఉంటే అక్కడికి హింజాన్ వచ్చి నీకు ఇంకా వాడంటే నీ ఇష్టమా, వాడు లేకపోతే ఉండలేవు నువ్వు వచ్చేసి నా గర్ల్ ఫ్రెండ్ అనేసి ఇంట్లోకి తీసుకొచ్చి అనమాట బాగా కొడతా ఉంటాడు. నువ్వు ప్రేమిస్తే నన్ను మాత్రమే ప్రేమించాలి, నీ మనసులో ఇంకెవరు ఉండకూడదంటే హీరోయిన్ అంటది నాకు నువ్వంటే ఇష్టం లేదనేసి అంటా ఉంటే ఇంకొకసారి ఆ మాట అంటే కనుక నేను బ్రతకనేమనేసి హీరోయిన్ పేగ పట్టుకుంటాడనమాట. హీరో వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న ఫ్లవర్స్ అన్నీ కుండీలో పెట్టానమాట హీరో యొక్క డ్రాయింగ్సే గీస్తూ ఉంటుంది అనమాట. అక్కడికి హింజాంగ్ వచ్చి చూసేసరికి అనమాట హీరో యొక్క డ్రాయింగ్స్ ఉంటే అవన్నీ చించేసి అనమాట హీరోని తలుచుకొని హైడ్రిజియా ఫ్లవర్స్ తోటి కొన్ని మోడల్స్ రింగ్స్ అనమాట గీసి ఉంటుంది అవన్నీ అనమాట వీడు తీసుకుని వెళ్ళిపోయి సుయాంగ్కి ఇచ్చి ఉంటాడు అనమాట. సుయాంగ్ వావ్ చాలా బాగా గీసింది కదా షీషి ఇవన్నీ మనం పబ్లిష్ చేద్దాం మనకు మంచి పేరు వస్తుంది అనేసి తను అంటూ ఉంటుంది అనమాట. సరే బేబీ అనేసి వీడు అంటూ ఉంటాడు. నెక్స్ట్ సీన్లో హీరోని చూపిస్తూ ఉంటాడు. హీరో ఫారెన్కి వెళ్ళిపోయి ఉంటాడు. వాళ్ళ అసిస్టెంట్ అనమాట సార్ ఇంకోండి సుయాంగ్ వచ్చేసి కొత్త డిజైన్స్ లాంచ్ చేసిందంటే నాకు అవేమి చూపించుకో అనేసి అంటూ ఉంటాడు. అదే టైంలో ఆ ఇంటర్వ్యూని మనకు చూపిస్తూ ఉంటారు. సుయాంగ్ చెప్తా ఉంటుంది ఇది వచ్చేసి అబ్బాయిల యొక్క రింగ్స్, ఈ రింగ్స్ యొక్క మీనింగ్ ఏంటో తెలుసా, లవ్ మీ అనేసి ఇవి హైడ్రిజియా ఫ్లవర్స్తో గీసినది. డిజైన్స్ గురించి నీకు తెలుసుకోవాలనిపిస్తే కనుక ఈ రోజు నైట్ 12 లోపలికి నువ్వు వెంటనే రావు ఓకేనా అనేసి తను చెప్పుంటుంది అనమాట లైవ్లో. సో చెప్పింది ఎవరికో కాదు మన హీరోకే అనమాట. హీరోని రమ్మని ఆ మాట అంతా వింటున్న హింజాన్ కోపం వచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. ఇదే మాట అనమాట హీరో కూడా వాళ్ళ అసిస్టెంట్ చెప్పు ఉంటాడు. ఇదిగో సార్ హైడ్రిజియా ఫ్లవర్స్ తోటి అబ్బాయిలు రింగులు తయారు చేశారు అనగానే హీరోకి షాక్ అవుతాడు అనమాట. ఆ డిజైన్స్ అన్నీ వేసేది హీరోయిన్ అని తెలుసు కానీ హైడ్రిజియా ఫ్లవర్ వాడడం వల్ల సో ఎవరిని గుర్తు తెచ్చుకొని వేసిందంటే హీరోనే గుర్తు తెచ్చుకొని వేసింది కదా. సో ఆ పాయింట్ హీరోకి అర్థమైపోయి ఉంటుంది అనమాట. వెంటనే అయితే కనుక చైనాకి వచ్చేస్తూ ఉంటాడు. నెక్స్ట్ సీన్లో హింజాన్ చూపిస్తూ ఉంటారు. అదేంటి ఇంటర్వ్యూలో నువ్వు అలా మాట్లాడావు, నువ్వు వచ్చేసి మా అంకుల్ గురించి మేము కదా మాట్లాడావు అంటే అవును బట్ అదంతా ప్రీ పబ్లిసిటీ అనమాట. సో అందరూ ఎవరైనా కనుక్కోవడంతో మన యొక్క ప్రోడక్ట్ బాగా పబ్లిక్ అవుతుంది అని చెప్తా ఉంటాడు. అదే టైంలో హీరో వస్తాడన్న విషయం కూడా వీళ్ళకి తెలిసి ఉంటుంది అనమాట. నెక్స్ట్ సీన్లో హీరో అయితే కనుక హింజాంగ్ని పిలుచుంటాడు. హింజాంగ్ వచ్చి ఎందుకు పిలిచావంటే చూడు నీ షేర్స్ అన్నీ ఆల్రెడీ నా చేతుల్లోనే ఉన్నాయి, ఆ విషయం నువ్వు మర్చిపోక, ఒకవేళ నీ షేర్స్ అన్నీ నీకు దగ్గరికి రావాలి అంటే కనుక నువ్వు నాకు ఒక పని చేయాలి, నీ గర్ల్ ఫ్రెండ్ నా దగ్గరికి పంపించు 12 లోపల ఆగనగానే
వీడనమాట వెంటనే హీరోయిన్ దగ్గరికి వచ్చి, చూడు మా అంకుల్ వచ్చాడు, మా అంకుల్కి నువ్వు కావాలంటే వెళ్ళు, వాడిని ఏం చేస్తావో నాకు తెలియదు కానీ నా ఆస్తి అంతా నాకు కావాలనేసి వీడు అంటూ ఉంటాడనమాట. బట్ తను నన్ను చాలా ద్వేషిస్తున్నాడంటే, ఏంటి నేను చెప్పిన పని నువ్వు చేయవా అనేసి తను అనమాట హీరోయిన్ కొడతా ఉంటాడనమాట. ఈ లోపల అక్కడికి హీరో వచ్చనమాట హింజాంగ్ను బయటికి పంపించేసి హీరో వచ్చి ఉంటాడనమాట. హింజాంగ్ వెళ్ళిపోతూ ఉండేసరికి అసిస్టెంట్ ఆపి, సార్ మీరు ఇక్కడే ఉండండి, మా సార్ మీతో ఏదో మాట్లాడతారని కానీ ఇప్పుడు హీరో వాళ్ళని చూపిస్తూ ఉంటారు. హీరో అయితే కానీ హీరోయిన్ దెబ్బలకి ఫస్ట్ ఎయిడ్ చేస్తూ ఉంటాడు. వాడు నేను ఇంతలా ద్వేషిస్తున్నాడు కదా, వాడంటే నీకు ఇంకా ఇష్టమైన అంటే హీరోయిన్ మనసులో అనుకోవద్దు, ఒకసారి మిమ్మల్ని హర్ట్ చేశాను, ఇప్పుడు కూడా మళ్ళీ మిమ్మల్ని హర్ట్ చేయాలనుకోవట్లేదు, మీ జీవితంలోకి రావాలనుకోవట్లేదు అనేసి అవును వాడంటే నాకు ఇష్టమని చెప్పి ఉంటుంది. వెంటనే హీరో అనమాట ఏంటి ఇష్టం అనేసి బెడ్ మీద పడుకోబెట్టి, నీకు ప్రేమ అంటే ఏంటో తెలుసా అనేసి ఇప్పుడు చూపిస్తా, ఒకళ్ళు నేను లవ్ చేస్తే ఎలా ఉంటుందో వాళ్ళ ప్రేమ అన్నది చూపిస్తా అనేసి హీరోయిన్ని కిస్ చేస్తూ ఉంటాడనమాట. సౌండ్స్ అన్నీ బయటకి వినిపిస్తూ ఉంటే అసిస్టెంట్, సార్ ఈ ఇల్లు కొంచెం సౌండ్ ప్రూఫ్ కాదు, కొంచెం అడ్జస్ట్ కాండి అని చెప్తా ఉంటాడనమాట. ఈ లోపల వాడికి కోపం వచ్చేసి హింజాంగ్ వెళ్ళిపోయి ఉంటాడు. సేమ్ అసిస్టెంట్ మెసేజ్ చేస్తుంటాడు హింజాంగ్ వెళ్ళిపోయాడు అనేసి. హీరో కూడా అనమాట పైకి లేచి వెళ్తూ ఉంటే అక్కడ హైడ్రిజియా ఫ్లవర్స్ అండ్ హీరో యొక్క డ్రాయింగ్ది చిన్న ముక్క కనిపించుంటుంది. నిజం చెప్పు నేనంటే నీకు ఇష్టమే కదా అనగానే లేదనేసి హీరోయిన్ చెప్పుంటుంది. హీరో అనమాట ఫోర్స్గా ఇంటికి తీసుకొని వచ్చి, సరే అయితే మర్యాదకి డ్రెస్ వేసుకో, లేదనుకో నేనే వేస్తాను కానీ హీరోయినే వేసుకుని ఉంటుంది. సో పైనుంచి కిందకి నడుచుకుంటూ వస్తుంది స్టెప్స్ మీద నుంచి. లోపల అత్తయ్య గారు వావ్ ఎంత బాగుంది, ఇంత అందమైన కోడల్ని వదిలేసి వీడు ఫారెన్ చెక్కేశాడు చూడు అనేసి చెప్పు తీసుకుని అనమాట హీరో మీదకి గిట్టేస్తుంటుంది అనమాట. హీరోయిన్ ఆపుతూ ఉంటుంది, అంటే ప్లీజ్ ఇంకా ఆపండి అనేసి. హీరో దగ్గరకంటే వచ్చి ఇంకెప్పుడు తన చేయను వదలనమ్మ, తను జాగ్రత్తగా చూసుకుంటాననేసి హీరో చెప్తా ఉంటే, సరే అయితే షాపింగ్కి వెళ్దాం రా అనేసి తీసుకొని వెళ్తూ ఉంటుంది. మొత్తం అన్నీ కొనేస్తూ ఉంటుంది అనమాట షాపింగ్ మాల్ని. ఇది కొని ఇవి ప్యాక్ చేసేయండి అవి ప్యాక్ చేసేయండి అనేసి అంటూ ఉంటే హీరోయిన్ బాబు ఇంత లగ్జరీ ఐటమ్స్ నాకు వద్దు అనేసి అంటూ ఉంటుంది. అలా షాపింగ్ చేశాక హీరోయిన్కి షోల్డర్స్ పెయిన్ వస్తూ ఉంటే హీరో మసాజ్ చేస్తూ ఉంటాడు. వెంటనే వాళ్ళ అమ్మని చూసారనమాట, వదిలేస్తూ ఉంటే ఏంట్రా ఆఫీస్తో అమ్మాయికి షోల్డర్స్ పెయిన్ వస్తుంది నొక్కు అనేసి అంటూ ఉంటుంది అనమాట ఆవిడ. మళ్ళీ హీరో దిగంగా మసాజ్ చేస్తూ ఉంటాడు. ఈ లోపల అక్కడ సేల్ గాల్ వచ్చానమాట ఇయర్ రింగ్స్ ఇది ఫొటోస్ చూపిస్తూ ఉంటే హీరోయిన్ అత్తయ్య గారు సెలెక్ట్ చేస్తూ ఉంటారు. హీరోయిన్ వచ్చేసి మంచి సెలెక్ట్ చేసి ఉంటుంది. ఆ అమ్మాయి అంటది, వావ్ మేడం మీరు చాలా మంచి సెలెక్ట్ చేశారంటే, మరి ఏమనుకుంటున్నాను నా కోడలు వచ్చేసి పెద్ద డిజైనర్ తెలుసా అనేసి అత్తయ్య గారు చాలా పొగిడేస్తూ ఉంటే హీరో చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతూ ఉంటారు. హీరోయిన్ నవ్వుతూ ఉంటే, అమ్మ నువ్వు ఎప్పుడు ఎలాగే నవ్వుతూ ఉండాలి, ఎప్పుడైనా నా కొడుకు నేను బుల్లీ చేశాడు అనుకో, వాడి సీక్రెట్స్ అని నా దగ్గర నేను నీకు చెప్పేస్తా అనేసి అంటా ఉంటే హీరోయిన్ నవ్వుతూ ఉంటుంది. నెక్స్ట్ సీన్లో ఇది కనుక హీరోయిన్ ఎందుకో భయపడుతుంది, అది విషయం మనం తెలుసుకోవాలి. ఆ రోజు కూడా ఆ హింజాంగ్ ఏదో చూపించడంతో తన మాట మార్చేసింది కాబట్టి ఆ సీక్రెట్ ఏదో మనం కనిపెట్టాలనేసి హీరో అనమాట అసిస్టెంట్ తోటి 24 hours హింజాంగ్ మీద ఒక కన్నేసి పెట్టండి ఓకే అనేసి చెప్తా ఉంటాడు. నెక్స్ట్ సీన్లో హీరో అనమాట హీరోయిన్ రూమ్కి వస్తూ ఉంటే హింజాంగ్ అనమాట హీరోయిన్కి ఫోన్ చేసి, ఈ రోజు నైట్ నేను చెప్పిన పని చేయి లేకపోతే కనుక మీ డాడీని చంపేస్తా అనేసి వాడు బెదిరించి ఉంటాడు. ఈ మాట్లాడి హీరో విని ఉంటాడు అనమాట. అక్కడి నుంచి హీరో బయటకు వెళ్తూ ఉంటే హీరో బయటకు వెళ్ళడం చూసిన హీరోయిన్ అనమాట హీరో యొక్క కంప్యూటర్ దగ్గరికి వెళ్ళి మొత్తం కంప్యూటర్లో ఉన్న డేటా అంతా అనమాట ఫొటోస్ తీసి హింజాంగ్ పెట్టుంటుంది అనమాట. సో ఇదంతా ఇది కనుక హీరో తన కార్లో కూర్చొనమాట తన సీసీ ఫుటేజ్లో చెక్ చేస్తూ ఉంటాడు. తర్వాత కాసేపటికి హీరోయిన్ అనమాట ఆ రూమ్ నుంచి బయటకు వెళ్ళిపోయి ఉంటుంది. బట్ ఏ సీసీ కెమెరాలో చూసినా కానీ కనిపించదు. వెంటనే అసిస్టెంట్ని అడిగితే అసిస్టెంట్ అంటాడు, ఓన్లీ మీ బెడ్రూమ్లో తప్ప అన్ని ప్లేసెస్లో సీసీ కెమెరాస్ ఉన్నాయి సార్ అనగానే వెంటనే హీరో అనమాట తన ఇంటికి వచ్చి బెడ్రూమ్లోకి వచ్చి చూసేసరికి హీరోయిన్ అనమాట హీరో యొక్క డ్రెస్ వేసుకొని బెడ్ మీద పడుకుని ఉండే, ఎందుకు నా డ్రెస్ వేసుకోవడం నువ్వు నన్నే పట్టుకోవచ్చు కదా అనేసి హీరో అనమాట హీరోయిన్ని కిస్ చేస్తూ ఉంటాడు అనమాట. నెక్స్ట్ సీన్ అనమాట హింజాంగ్ సుయాంగ్ అని చూపిస్తూ ఉంటారు. హింజాంగ్ అనమాట ఇంకో మొత్తం అంతా డేటా నా దగ్గరికి వచ్చేసింది అనేసి హింజాంగ్ చూపిస్తూ ఉంటాడు. అదే డేటా పట్టుకుని అనమాట హీరో దగ్గరికి వెళ్ళి హీరోని మనీ డిమాండ్ చేస్తూ ఉంటాడు. నీ కంపెనీ యొక్క డేటా అంతా నా దగ్గర ఉందో, ఒకవేళ నువ్వు నాకు మనీ ఇవ్వలేదే అనుకో నేను ఈ డేటాను అంతా పబ్లిష్ చేసేస్తాననేసి అంటూ ఉంటే హీరో కూడా అనమాట నీకు నచ్చింది చేసుకో అనేసి అంటూ ఉంటాడు అనమాట. అదేంటి నువ్వు అలా అంటున్నావు, కావాల్సి డేటా చూడాను కానీ హీరో అనమాట డేటా చూస్తుంటాడు. బట్ హీరో కంపెనీకి సంబంధించిన డేటా ఎటువంటిది హీరోయిన్ రిలీజ్ చేసి ఉంటుంది, ఫేక్ డీటెయిల్స్ పంపించుంటుంది అనమాట. వెంటనే హీరో అనమాట హీరోయిన్ దగ్గరికి వచ్చి హీరోయిన్ హక్ చేసుకున్నాను అనమాట. థ్యాంక్ యూ సో మచ్ నువ్వు నన్ను చూస్ చేసుకున్నందుకు అనగానే దేని గురించి మాట్లాడుతున్నారంటే అదే డేటా వచ్చేసి ఫేక్ డేటా పంపించావు కదా అనగానే మీకు తెలిసిపోయింది అనేసి హీరోయిన్ చెప్పనమాట. ఏడుస్తూ ఉంటుంది సారీ చెప్పి, థ్యాంక్ యూ సో మచ్ నువ్వు నన్ను చూస్ చేసుకున్నందుకు అనగానే మీకు నేనంటే చాలా ఇష్టం కదా అంటే, అవును నువ్వంటే నాకు చాలా ఇష్టం ఐ లవ్ యూ అనేసి హీరో చెప్పుంటాడు. మీరంటే నాకు చాలా ఇష్టం బట్ మీరు మా డాడీని కాపాడరా అనగానే ఏంటి మీ డాడీ అనేసి హీరో షాక్ అవుతాడు అనమాట.
నెక్స్ట్ సీన్ అనమాట సుయాంగ్‌ని అండ్ హింజాంగ్‌ని చూపిస్తా ఉంటారు. హింజాంగ్‌కి తెలిసిపోయి ఉంటదనమాట అదంతా ఫేక్ డేటా అనేసి. అంటే ఇప్పుడు నాకు డబ్బు రాదా అంటేని, అవును నీకే డబ్బు రాదు అనేసి అనగానే, అంటే నన్ను మోసం చేస్తారు కదా! ఇప్పుడు దాని పని చూడు ఏం చేస్తాననేసి డాక్టర్ దగ్గరికెళ్ళనమాట. హీరోయిన్ వాళ్ళ ఫాదర్‌కి ఎటువంటి మెడిసిన్ ఇప్పిస్తున్నారో అదంతా క్యాన్సిల్ చేయమనేసి చెప్తా ఉంటాడనమాట డాక్టర్ తోటి. అదే టైంలో హీరో వచ్చానమాట పట్టుకొని, నేను చాలా సార్లు క్షమించాను. బట్ నువ్వు ఇంత తప్పు చేస్తావని అనుకోలేదు. ఒక ప్రాణం తీసేలాగా ఒక ప్రాణంతో ఆడుకొని ఒక మనిషిని బందీగా పెట్టుకుంటావని నేను అనుకోలేదనేసి హీరో అనమాట హింజాంగ్‌ని బాగా కొడతా ఉంటాడనమాట. అలా కొట్టేసి నీకు ఒక నిజం చూపిస్తాను రా అనేసి వాడిని ఒకరి దగ్గరికి తీసుకొని వస్తా ఉంటాడు. నెక్స్ట్ సీన్‌లో హీరో అనమాట సుయాంగ్‌ని ఫోన్ చేసి పిలిపించుంటాడు. సుయాంగ్ కూడా వచ్చుంటది హీరో తోటి. నువ్వంటే నాకు చాలా ఇష్టము. నీకు నా డీల్ ఓకే కదా! నన్ను పెళ్లి చేసుకుంటాం ఓకే కదా! నేను హింజాంగ్ వాళ్ళ అమ్మ ఫెర్నాల్లో చూసి ఇష్టపడ్డాను తెలుసా అనేసి తను చెప్తా ఉంటే హీరో అనమాట నువ్వేమనుకుంటున్నావు నన్ను చూసి? చూడు ఈ డిజైన్స్ అన్నీ ఏసింది నువ్వు కాదు. ఆ విషయం నాకు బాగా తెలుసు అంటే, అవును ఏసింది నేను కాదు. అయితే ఇప్పుడేంటి? నేను వాడుకున్నాను అంతే అనేసి అంటా ఉంటే, అవును ఇప్పుడు నీకు దీని దగ్గర ఏమైనా సాక్ష్యాలు ఉన్నాయా అనేసి అనగానే హీరో అనమాట హింజాంగ్‌తో తీసుకున్న ఫొటోస్ అన్నీ గెట్టేసి ఉంటాడనమాట. అది చూసిన తను షాక్ అవి, అవును నేను ఆ హింజాంగ్‌తో కలిసి ఉన్నాను. ఎందుకంటే నాకు డిజైన్స్ రావు. ఆ డిజైన్స్ అన్నీ తను శీషి దగ్గర నుంచి తీసుకొని నాకు ఇచ్చేవాడు. సో అందుకోసమనే నేను తనతోటి కలిసి ఉన్నాను. బట్ నేను ప్రేమించేది నిన్ను మాత్రమే. సో ఎందుకు ఆ హింజాంగ్ నా పక్కన ఉన్నా కానీ నేను ఆలోచించేది నీ గురించి మాత్రమే. వాడు ఒక పిచ్చోడు, నేను ఏది చెప్తే అది చేసేవాడు. బట్ వాడంటే నాకు అస్సలు ఇష్టం లేదనేసి అంటా ఉంటే ఈ లోపల వాడు పక్క నుంచి వస్తాడా, ఏంటి నేనంటే నీకు ఇష్టం లేదా, మరి ఇన్ని రోజులు నేనంటే ఇష్టం అని చెప్పావంటే జస్ట్ నిన్ను యూస్ చేసుకున్నా మాత్రమే అనేసి తను అంటా ఉంటుంది అనమాట. అదే టైంలో హీరోయిన్ వచ్చనమాట, చూసావు కదా తిన గురించి నువ్వు నన్ను యూస్ చేసుకుని నా కెరియర్ని స్పాయిల్ ఎలా చేస్తావు అనేసి అంటా ఉంటే, బేబీ ప్లీజ్ నన్ను క్షమించు, నేను తన మాయలో పడిపోయి నేను తప్పుగా అనుకున్నాను కానీ హీరోయిన్ అనమాట వాడిని చంప మీద చెల్లెమని పెంచనమాట. నీకు ప్రేమ అంటే ఏంటో తెలుసా, ప్రేమ అంటే ఇది అనేసి హీరోని కిస్ చేశానమాట. తినే నాకు కావాల్సిన వాడు, తినే నా వాడు అనేసి హీరోయిన్ చెప్పుంటుంది. అదే టైంలో అక్కడ మీడియా వాళ్ళందరూ వచ్చి మేడం మీరు చెప్పిందంత నిజమేననేసి అంటూ ఉంటే, ఏంటి నిజమనగానే అసిస్టెంట్ వచ్చనమాట, మేడం ఇక్కడ అన్ని సీసీ కెమెరాస్ ఉన్నాయి, ఇదంతా లైవ్లో రన్ అవుతూ ఉన్నది, మీరు ఏం చెప్పారో అంతా లైవ్లో అందరూ చూస్తూ ఉన్నారనగానే వాళ్ళు ఇంకా కోపం వచ్చి అక్కడి నుంచి అనమాట ఏం సమాధానం చెప్పలేక సుయాంగ్ అండ్ హింజాంగ్ వెళ్ళిపోయి ఉంటారు. మీడియా వాళ్ళు అనమాట హీరో దగ్గరికి వచ్చి, సార్ సుయాంగ్ చెప్పిందంతా నిజమేనంట, అవును ఎక్స్ పేరుతో రిలీజ్ అయిన డిజైన్స్ అన్నీ ఇంకో ఈ శీషి ఇవే, అంతేకాదు తిన నా గర్ల్ ఫ్రెండ్ తొందరలో మేము పెళ్లి చేసుకోబోతున్నాం అనేసి హీరో అనౌన్స్ చేస్తుంటాడు. అందరూ క్లాప్స్ కొడుతూ ఉంటారు. నెక్స్ట్ సీన్ అనమాట హీరోయిన్ వాళ్ళ డాడీని సేవ్ చేస్తుంటాడు కదా, హీరో సేవ్ చేస్తుంటాడు కదా, ఆయన ఇది కనుక చూడడం కోసం హీరోయిన్ వచ్చి ఉంటుంది. వెనకాల హీరో వచ్చి అనమాట, మీ డాడీని ఇక్కడ నుంచి నేను జాగ్రత్తగా చూసుకుంటాను అనేసి రింగ్ చూపిస్తాను అనమాట. నువ్వంటే నాకు చాలా ఇష్టం, ఈ విషయం నీకు ఎప్పటి నుంచి చెప్పాలనుకుంటున్నాను కదా, 8 సంవత్సరాలుగా నేను ప్రేమిస్తున్నాను తెలుసా, ఈ రోజు కోసం చాలానే వెయిట్ చేస్తున్నాను అంటే నాకు చాలా ఇష్టం అనగానే హీరోయిన్ కూడా అనమాట యాక్సెప్ట్ చేసి హీరోయిన్ లవ్ యూ అని చెప్పుంటుంది. అంటే 8 సంవత్సరాల నుంచి లవ్ చేస్తున్నారంటే మీరు ఫస్ట్ నుంచి నాతో ఇలా బిహేవ్ చేసిందంతా మీరు యాక్టింగే చేస్తారంటే సారీ రా, నీకు ఎలా దగ్గర అవ్వాలో నాకు అర్థం కాలేదు, అందుకోసం ఆ దారిని యూజ్ చేసుకుని నేను ఫోర్స్ చేస్తాను సారీ అని చెప్తా ఉంటే దానికి హీరోయిన్ 8 సంవత్సరాల నుంచి నిజంగా మీరు నన్ను లవ్ చేస్తున్నారంటే అవును, బట్ నువ్వు వచ్చేసి హింజాంగ్ని ప్రేమిస్తున్నామని తెలిసి నేను నిన్ను వదిలేసి అబ్రాడ్కి వెళ్ళిపోయాను, బట్ నువ్వు ఎప్పుడైతే తన చేతిలో కష్టపడుతున్నావని తెలిసిందో ఆ వెంటనే నీ దగ్గరికి వచ్చేసాను, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావు కదంటే అనేసి హీరోయిన్ చెప్పుంటుంది. అదే టైంలో హింజాంగ్ వచ్చనమాట, ఇదంతా మీరు కావాలనే కదా చేసింది, మిమ్మల్ని నేను బ్రతకనివ్వను, ముందు ఈ శీషిని బతకనివ్వను అనేసి వాడనమాట హీరోయిన్ మీద పేక మీద కత్తి పెట్టుంటాడు. అదే టైంలో హీరోయిన్ వాళ్ళ డాడీకి కూడా మెలకు వస్తుందంటది అనమాట. హీరో అంటాడు తను ఏమి చేయకు నీకు ఏది కావాలో అది ఇస్తా అనేసి హీరో అంటూ ఉంటాడు. బట్ వాడేది కానీ హీరోయిన్ యొక్క పేక మీద కత్తితో గట్టి గుచ్చేస్తూ ఉంటాడు. వెంటనే హీరోయిన్ తప్పించుకుంటుంది. అదే టైంలో హీరోయిన్ వాళ్ళ ఫాదర్ కూడా వాడు చేయి పట్టుకోవడంతో హీరో వచ్చి కొట్టుంటాడు అనమాట. వెంటనే హీరోయిన్ హక్ చేసుకొని కుదిరేయండి వాడిని అనేసి థ్యాంక్ యూ సో మచ్ నన్ను సేవ్ చేసినందుకు అనేసి చెప్పి ఇంకా అయిపోయింది గొడవ అంతా వదిలేయండి అనేసి అంటూ ఉంటుంది. ఆ సీన్ అలా కట్ చేసి నెక్స్ట్ సీన్లో అది కనుక వీళ్ళ పెళ్ళికి ఇంకా 2 days ఉందనక చూపిస్తూ ఉంటారు మనకి. హీరో అంటాడు మా అమ్మ వచ్చేసి నన్ను కలవకూడదు అన్నది, ఎందుకంటే పెళ్ళికి ముందు ఒకరికొకరు చూసుకోకూడదు అంటేని దానికి హీరోయిన్ అంటది పెళ్ళి ఎల్లుండి కదండి, బట్ ఈ రోజు అది కనుక నేను మీ గర్ల్ ఫ్రెండ్నే కాబట్టి మనం కలుసుకోవచ్చు అనేసి హీరోని కిస్ చేస్తూ ఉంటే నవ్వేవి చాలా ఎదిగిపోయినట్టుంది అనేసి హీరో కూడా కిస్ చేస్తూ ఉంటాడు అనమాట. సో ఈ బ్యూటిఫుల్ కిస్ తోటి ఇంకా పెళ్ళి జరిగిపోతుంది అనేసి ఒక స్వీట్ మూమెంట్ తోటి అనమాట మనకి డ్రామాకి ఎండింగ్ ఇచ్చేసారు. ఎలా ఉన్నదని కామెంట్ చేయండి. ఐ హోప్ యూ లైక్ ఇట్ అనమాట. సో నెక్స్ట్ డ్రామాతో మళ్ళీ కలుసుకోవచ్చు. ఓకే బాయ్.